Everything is okay? While we are standing, మనం ఇలా నిలబడి ఉంటుండగా we open our Bible. రెండు ఉన్నాయి బేస్ ఫుల్గా తగ్గించు ప్లేస్ అంతా కంప్లీట్ తగ్గించు. మనము వాక్యము మనం చదువుకుందాము, మన బైబిల్ తెరుద్దామని. 1 Kings chapter 13, 13వ అధ్యాయము మొదటి రాజులు. the first verse. మొదటి రాజులు 13వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చాను. ధూపము వేయుటకే యరొబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనునొక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరి యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుక్కి దాని మీద నుండి ఒలికిపోయెను. ఆమేన్. May God bless the reading of the word. చదవబడిన వాక్యాన్ని దేవునికి దీవించును గాక. We close our eyes. మనం ప్రార్థన చేసుకుందాము, కళ్ళు మూసుకున్నట్లయితే. Heavenly Father, our Savior, Lord Jesus Christ, మా ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడైన మా పరలోకపు తండ్రి, thank you for this wonderful evening time. ఈ యొక్క ప్రశస్తమైన సాయంకాల సమయాన్ని బట్టి మీకు నాయన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. Lord, you gave us a good life, good strength and peaceful mind today. దేవా, ఈ రోజు నాయన మాకందరికి ప్రభా మంచి నాయన మనస్సుని, మంచి సమయాన్ని, మంచి నాయన తండ్రి తరుణాన్ని మాకు అనుగ్రహింపచేసిన దేవుడు నాయన. Oh Lord, we are not in trouble, we are not in sick. దేవా, మేము ఎంత మాత్రము నాయన కలతలో నాయన తండ్రి లేము, అలాగే బలహీనతలో అనారోగ్యంలో లేము తండ్రి. You gave all good things to us, Father. దేవా, మాకంతా నాయన మీరు మంచి కార్యములు ఇచ్చి ఉన్నావు తండ్రి. Thank you for your grace. దేవా, తండ్రి మీ కృపను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. So we are here in your presence. నాయన మీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాము తండ్రి స్థలములో. Father God, open your word like never before. దేవా తండ్రి అయిన దేవా నాయన ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈ సమయంలో మీ వాక్యాన్ని మీరే తెరవమని Speak ప్రార్థిస్తున్నాము. to every heart ప్రతి ఒక్క హృదయాన్ని ఉద్దేశించి మీరే మాట్లాడండి. and change our lives. అంతేకాకుండా మా జీవితాలను మార్చమని, Take all glory to your holy name. సమస్త మహిమ ఘనతలు మీ యొక్క ప్రశస్తమైన నామంకి చెందునుగాక. And asking this prayer in the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. Amen. ఆమేన్. Please be seated, my brother, my దయచేసి sisters. కూర్చోండి సోదర సోదరులారా. God bless you all. మీ అందరికి మనిషిగా దేవుడు దీవించునుగాక. I hope all of you hearing the message. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా వర్తమానంలో ఉన్నారు కదండి. Can you hear clearly? ఈ యొక్క మాటలు అన్ని మీకు స్పష్టంగా వినబడుతున్నాయా? Amen. Hallelujah. Today evening, ఈ యొక్క సాయంకాల సమయంలో we'll see one subject. మన యొక్క సబ్జెక్ట్ మనం చూద్దాము. Hallelujah. హల్లెలూయా. How the delusion spirits are working. ఏ విధంగా కొన్ని ఆత్మలు అనేవి ఏ విధంగా కలత చెందేటువంటి, గలిబిలి చెందేటువంటి ఆత్మలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం చూద్దాం. How close these two spirits are going together. ఈ యొక్క రెండు ఆత్మలు ఎంతగా దగ్గరగా వెళ్తున్నాయో మనము చూద్దాం. Hallelujah. హల్లెలూయా. So before that, దానికి ముందు one more thing I would like to say. ఇంకొక సంగతి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. That's not in my message. అది వాస్తవానికి నా యొక్క వర్తమానములో లేనిది. But just we say that and we'll go to the message. కేవలం అది కొంచెం అది చూపించి తర్వాత నేను వర్తమానంలోనికి మిమ్మల్ని I తీసుకెళ్తాను. want to show you the two characters in the Bible. బైబిల్లో రెండు యొక్క క్యారెక్టర్స్, రెండు గుణ లక్షణాలు నేను చూపించాలని ఆశపడుతున్నాను. Amen. ఆమేన్. How important is the sister's character in the church? ఆ యొక్క సంఘములో సహోదరుల యొక్క గుణ లక్షణము ఏమై ఉన్నది అనేది మనం చూడాలి. Hallelujah. హల్లెలూయా. How can sisters become a blessing for the church and how can the sisters become a curse for the church? సంఘములో సహోదరులు, స్త్రీలు అనేవాళ్ళు సంఘానికి దీవెనకరంగా ఏ విధంగా ఉంటారు, అలాగే అదే సహోదరులు సిస్టర్స్ యొక్క సంఘానికి శాపకరంగా ఉంటారు అనే కార్యాన్ని నేను చూపిస్తాను. This is not my message. ఇది వర్తమానం కాదు కానీ I'll come to the message to the King's 13. నేను ఆ యొక్క 13వ అధ్యాయము రాజుల దగ్గరికి నేను వస్తాను. వాస్తవానికి వర్తమానంలో Hallelujah.
హల్లెలూయా. If you read the book of Genesis chapter 41-55, ఇక 41 అధ్యాయము 55వ వచనము ఆది కాండం మనం ఒకసారి చూద్దాం. 41-45. 41 అధ్యాయము 45వ వచనం ఆది కాండము. Last month we saw Joseph's story. How many of you remember that? ఇంతకు ముందు వచ్చినప్పుడు యోసేపు యొక్క కథ ఈ యొక్క చెప్పాను కదా. ఎంతమంది జ్ఞాపకం ఉంది? అవసరం రామని చెప్పండి అందరూ. Stay under the arms of God until He lift you up. దేవుడు హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి అని చెప్పినటువంటి ఆ యొక్క వర్తమానం. ఆమేన్. Now ఇప్పుడు we are not going on that. దాని మీద నేను వెళ్ళట్లేదు కానీ Now 45. 45వ వచనం చదువుకుందాం. మరియు ఫరో యోసేపునకు జపత్నా నేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫెర కుమార్తెకు ఆసీనతనిచ్చి పెళ్లి చేసెను. ఆమేన్. Actually, Pharaoh gave everything to Joseph. వాస్తవానికి ఫరో సమస్తము యోసేపుకి ఇచ్చాడండి. He gave his chariot. ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క రథాన్ని ఇచ్చాడు. He gave his respect, అంతేకాకుండా గౌరవాన్ని, మర్యాదని యోసేపు గారికి ఇస్తున్నాడు, ఇచ్చాడు. right hand of Pharaoh. అంతేకాకుండా ఫరోకి యోసేపు గారు ఎట్లా ఉన్నట్టు కుడి హస్తముగా ఉన్నాడు ఆయన. After he gave everything, ఇవన్నీ ఇచ్చిన తర్వాత 44th verse, 44వ వచనం. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను ఖాళీనైనను ఎత్తకూడదని చెప్పెను. This much authority given by Pharaoh to Joseph. ఇంత ఉన్నతమైన ఆధిక్యమైనటువంటి అధికారము ఫరో నుంచి పొందుకున్నాడండి యోసేపు గారు. After giving everything, అన్ని ఇచ్చిన తర్వాత now one important thing is giving to Joseph's life. ఇప్పుడు ఆఖరిగా అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనటువంటి కార్యము మళ్ళీ యోసేపుకి ఇవ్వబడతా ఉంది ఇక్కడ. And Pharaoh called Joseph's name Zaphnath-Paaneah. అంతేకాకుండా ఫరో ఏమి ఇస్తున్నాడంటే యోసేపు గారికి ఒక కొత్త పేరు ఇస్తా ఉన్నాడు. జఫనత్ పనేగా అనేటువంటి జఫనత్ పనేహు అనే పేరు యోసేపుకి ఇస్తా ఉన్నాడు ఫరో గారు. You know that మీకు తెలుసది. when Joseph went to Egypt, his name was changed. ఎప్పుడైతే యోసేపు ఆ యొక్క వెళ్ళాడో ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత యోసేపు యొక్క పేరు మార్చబడింది. Same way, అదే విధముగా Daniel's and his associates' name were also changed. అంతేకాకుండా దానియేలుతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మార్చబడ్డాయండి. Watch very carefully. జాగ్రత్తగా గమనించండి. Name is that much important in the Bible. ఎందుకంటే పేరు అనేది బైబిల్లో అంత ప్రాముఖ్యమైనటువంటి కార్యంగా ఉంది. How much the name is important for Jehovah God, that much the name is important for the all other gods too. అందుకని ఎంత ప్రాముఖ్యమైన పేరు యెహోవా దేవుడికి కలిగి ఉన్నాడు ఆ పేరు, అదే విధంగా ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ పేర్లు కూడా ఎంతో ప్రాముఖ్యంగా కలిగినటువంటి కార్యంగా ఉంది. మనం చూసినట్లయితే God దేవుడు changing the name of Jacob, changing the name of Abraham, changing the name of many people. చూడండి, దేవుడు అబ్రహాము పేరు మారుస్తున్నాడు, అలాగే యాకోబు పేరు మారుస్తున్నాడు, అలాగే ఎంతో మంది పేర్లు మారుస్తా ఉన్నాడు దేవుడు బైబిల్లో. It's very important. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. The name in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో పేరు అనేది చాలా విలువైనది, ప్రాముఖ్యమైనదండి. హల్లెలూయా. The name is the identification of the persons in the Bible. ఎందుకంటే ఆ పేరు అనేది దేనిని గుర్తిస్తా ఉంది అంటే బైబిల్లో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పేరుగా అది గుర్తిస్తా ఉంది అది. That's why అందుచేత whenever you name your children, ఎప్పుడైతే మనము మన పిల్లలకి పేర్లు పెడతా ఉంటామో you have to be very careful. అందుకే జాగ్రత్తగానే మనం ఉండాలి పేర్లు పెట్టేటప్పుడు. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. Many times we call our children's name Esther. చాలా సార్లు మనం ఎస్తేర్ అని పిలుస్తూ ఉంటాం పిల్లల్ని. We like that name Esther. ఎందుకంటే ఎస్తేర్ అనే పేరు చాలా ఇష్టం మనకి. You know, మీకు తెలుసా, Esther name is not a Christian name. అసలు ఎస్తేరు అనే పేరు క్రైస్తవ పేరే కాదండి. But without understanding, without a revelation, we call our children Esther. అందుకే మనకి బయలుపాటు లేకుండా దానికి సంబంధించినటువంటి గ్రహింపు అనేది లేకుండా మనం పేర్లు పెట్టేస్తా ఉంటాం. అలాగే పేరు కూడా మన ఆ పాపకి ఎస్తేర్ అని పిలుస్తా ఉంటాం. Some people calling their child name Shadrach. అలాగే కొంతమంది మన ఏం షడ్రక్ అనే పేర్లు కూడా పెడతాం.
They are saying, brother, this is in the Bible only. ఎందుకంటే చెప్తాం కదా మనము, ఈ పేరు కూడా బైబిల్లోనే ఉంది కదా అని చెప్తాం. That is the Bible. కరెక్టే, బైబిల్లో ఉంది వాస్తవానికి. In my neighbor, నా ఇంటి దగ్గర నా పక్కింటి వాళ్ళు ఉన్నారండి. they named their son named Cain. ఆయన యొక్క కొడుకు పేరు కయ్యూన్ అని పెట్టాడంట. They are Christians. వాళ్ళు మళ్ళీ క్రైస్తవులే, They don't know. కానీ వాళ్ళకి తెలియదు. చూసారా, I told them, అప్పుడు నేను చెప్పాను వాళ్ళకి, I said, Cain is a cursed name. అయ్యా ఇక కయ్యూన్ అనే పేరు మంచిది కాదు, అది శపించబడిన పేరు అదని. They don't know what name they are calling. చూడండి, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం పిలుస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. Esther is the name of the Astaroth. అందుకనే ఎస్తేర్ అనే పేరు కూడా అష్టారేతు అనే దానికి సంబంధించిందండి. Shadrach is the name of Babylonian god. అంతేకాకుండా షద్రక్ అనే పేరు కూడా బబులోను యొక్క దేవుడికి సంబంధించిన పేరు అది. So when the children of Israel going to captivity in Babylon, ఎప్పుడైతే దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులు ఆ యొక్క చెరలోనికి బబులోనికి కొనిపోబడినప్పుడు what happened? ఏం జరిగిందంట అక్కడ? That king is changing the name. ఆ యొక్క రాజు పేరు మార్చాడు వాస్తవానికి. హల్లెలూయా. How God is changing the name of Abraham to Abraham, Sarah to Sarai? దేవుడు ఏ విధంగా పేరు మార్చాడండి? అబ్రాహాము నుంచి అబ్రహాముగా, శారాయి పేరు షారాగా దేవుడు ఎట్లాగైతే మార్చాడో Same way, అదే విధముగా these Gentile kings also changing the name of the godly children. ఈ యొక్క అన్య రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దేవుని బిడ్డల పేర్లు మారుస్తూ ఉన్నారండి. Like that, అదే విధముగా when Jacob named Joseph, Yusuf. ఆ యొక్క యోసేపు యూసఫ్ అనే పేరు ఉందంట. Actually, Yusuf is the name. ఎందుకంటే వాస్తవానికి అది యూసఫ్ అనే పేరు అంట వాస్తవానికి. But Pharaoh giving everything to Joseph, ఫరో ఏం చేశాడంటే యోసేపుకి అన్ని ఇచ్చేసాడండి, but changing the name. కానీ పేరు మాత్రం మార్చేశాడు. What name is he calling? అన్ని ఇచ్చిన చివరికి పేరు కూడా మార్చాడు. ఏం పేరు మార్చాడో చూడండి. Saphnath Paneah. 45వ వచనంలో యోసేపుకి జఫ్నత్ పనేహు అనే పేరు పెట్టేశాడు యోసేపు గారు. After changing the name, ఆ యొక్క పేరు మార్చబడిన తర్వాత he gave him to wife Asnath, the daughter of Potiphera, priest of On. తర్వాత ఆ యొక్క యాజకుడైనటువంటి పోతిఫర్ యొక్క కుమార్తెనిచ్చి కూడా వివాహాన్ని చేశాడు ఫరో గారు యోసేపు గారికి. అందరూ ఆమె చెప్పండి ఒకసారి అందరూ. హల్లెలూయా. అందుకనే మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను తొందరగా వెళ్తాను. మీరు సహకరించా ఉండాలి, మౌనంగా ఉండకూడదు, ప్రతి మాటకి ఆమె చెప్తా ఉండాలి. హల్లెలూయా. So the Pharaoh is giving a Gentile wife to Joseph. అందుకే ఫరో ఏం చేశాడంటే అన్యులకు సంబంధించినటువంటి ఆ కుమార్తెని ఆ యొక్క జోసెఫ్కి భార్యగా ఇచ్చాడు ఆయన ఫరో. She is a daughter of a priest of Gentile God. ఆ యొక్క అన్య దేవుళ్ళ యొక్క యాజకుడైనటువంటి ఫరో ఆ యొక్క పోతిఫర్ యొక్క కుమార్తె అయినది ఆవిడ. అర్థమైంది కదా? Joseph is the son of God, యోసేపు ఏమో దేవుని కుమారుడై ఉన్నాడు, but is going to marry a girl is a priest of idol Baal. కానీ బయలు దేవత అయినటువంటి అన్య దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ బయలు దేవతకి సంబంధించినటువంటి యొక్క పూజారు ఎవరైతే ఉన్నారో ఆ పూజారు కుమార్తెను చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చివరికి. ఎందుకంటే Because in Egypt, ఆ యొక్క ఐగుప్తులో kingdom and religious go together. ఆ యొక్క రాజ్యము రెండు కూడా ఆ రాజు కూడా కలిసి వెళ్తా ఉంటదండి. The king cannot go out without the permission of the priest. ఎందుకంటే అన్య రాజు ఎలాగ ముందుకెళ్తాడు అంటే ఆ యొక్క దేవుళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించకుండా ఎంత మాత్రం కూడా వాళ్ళు ముందుకు వెళ్ళరు. ఎప్పుడు అన్యుల యొక్క రాజులు go for war, they will not bear children, they wait for children, everything they follow the astrologies, they follow the words of the priest of that వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విధానాన్ని ఫాలో అవుతారు ఉంటారంటే వాళ్ళు అన్యులు ఆ ప్రతి కార్యము యుద్ధానికి వెళ్లే ముందు, అలాగే పిల్లలకి సంబంధించిన పేర్లు పెట్టాలన్నా, వాళ్ళు కనేటువంటి విషయంలో, వాళ్ళ యొక్క జీవిత వ్యవహారాల్లో ఏమేమైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏది కూడా సొంతగా చేయరు. కానీ ప్రతిది కూడా వాళ్ళ యొక్క దేవతలకు సంబంధించినటువంటి ఆ పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించే వాళ్ళ సలహాలను తీసుకుని ముందుకు వెళ్తా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. ఈ రోజు ఎట్లాగైతే మన దేశం అయితే ఉందో, ఆమేన్, హల్లెలూయా. yes lord. They see the times and seasons and everything. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పంచాంగం అంటారు కదండి, జాతకాలు చూస్తారు. ఆ యొక్క నక్షత్రాలకు సంబంధించింది ఏదేదో మంచి సమయం ఉందా లేదో ముహూర్తాలు అంటాం కదండి, మనం ఆ ముహూర్తాలు చూసుకుంటా ఉంటారు ఇప్పుడు కూడా ఈ రోజు. కాబట్టి the Pharaoh and the priest
are very close. అందుకే ఫారో అలాగే యాజకుడైనటువంటి ఒక పూజారి ఎంతో వాళ్ళిద్దరు కూడా ఎంతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటారు వాళ్ళు. So Pharaoh giving the daughter of that priest. అందుకే ఫరో ఏం చేశాడు అంటే ఆ యొక్క యాజకుని యొక్క కుమార్తెనే బయట వాళ్ళని కాకుండా దూరంగా ఎంతో విలువైనటువంటి కార్యం కాబట్టి వాళ్ళ జీవితంలో ఆ యొక్క పూజారి సొంత కుమార్తెనే ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు ఫరో గారు. Her name is అంతేకాకుండా ఆయన పేరు వచ్చి Asnath. ఆసనతు అనేటువంటి పూజారి పేరు ఆవిడ కుమార్తె She పేరు. was born and brought up in the idolatry. ఆవిడ పుట్టింది మొదలుకొని పుట్టి పెరిగింది అంతా కూడా విగ్రహారాధనలోనే పుట్టి పెరిగింది ఆవిడంతా. She don't know about Joseph's God. She don't know about Joseph's dream. She don't know about Joseph's father's name. Yes. She don't know about the God of Jacob. She don't know about the God of Isaac. She don't know about the God of Abraham. చూడండి ఆవిడకి అంత మాత్రం కూడా యోసేపు గారి గురించి అసలు ఏమీ తెలియదు. యోసేపు గారి గురించి తెలియదు. యోసేపు గారి దేవుడు ఎవరో తెలియదు. ఆ యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు, యాకోబు, అబ్రహాము, పితరులైనటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో ప్రవక్తలు వాళ్ళందరి గురించి ఏ ఒక్కరి గురించి కూడా ఆమెకు అసలు ఏమీ తెలియదండి. This family, ఈ యొక్క కుటుంబం అనేది Abraham, Isaac, Jacob and Joseph, Abraham. they are going in the promise of God. వాళ్ళంతా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళందరూ ముందుకు ఎట్లా వెళ్తున్నారంటే దేవుని వాగ్దానాన్ని మీద ఆధారపడి ముందుకు వెళ్తా ఉన్నారు వాళ్ళు. They have a promise. ఎందుకంటే వాళ్ళు వాగ్దానాన్ని కలిగి ఉన్నారు కాబట్టి. Abraham, God gave a promise. ఎందుకంటే అబ్రహాము దేవుని దగ్గర నుంచి వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఆయన 400 years your children will stay here. 400 సంవత్సరాలు నీ యొక్క సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బానిసత్వంలో ఉంటారని దేవుడు ముందుగానే చెప్పాడు అబ్రహాం గారికి. This generation, ఈ యొక్క సంతానం అనేది walking by the promise. అందుకనే నడుచు దేని మీద ఆధారపడి నడుస్తూ వెళ్తున్నారంటే వాగ్దానం మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. But suddenly, కానీ అకస్మాత్తుగా ఏం జరిగిందంటే Joseph, యోసేపు గారు the main character, ఆ యొక్క దాంట్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయన. Abraham is faith. ఎందుకంటే అబ్రహాముకు కలిగినటువంటి విశ్వాసము. Isaac is love. ఎందుకంటే అబ్రహాము విశ్వాసం అయితే ఇస్సాకేమో ప్రేమ అయి ఉన్నాడు. Jacob is a grace. ఆ యొక్క యాకోబు వచ్చేమో కృపకి సంబంధించిన వాడుగా ఉన్నాడు. Joseph is the perfect. అలాగే యోసేపు వచ్చేమో పరిపూర్ణతకు మాదిరి అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. Abraham is faith, Isaac is love, Jacob is grace and Joseph is perfect. అందుకని వీళ్ళందరూ చూసుకుంటే మనం ఒక్కసారి అబ్రహాం ఏమో విశ్వాసానికి మాదిరిగా ఉన్నాడు. యోసేపు ఆ యొక్క అబ్రహాం ఇస్సాకు వచ్చేమో ప్రేమకు మాదిరిగా ఉన్నాడు. యాకోబు వచ్చేమో కృపకి మాదిరిగా ఉన్నాడు. అలాగే ఆఖరిగా యోసేపు గారు వచ్చేమో పరిపూర్ణతకు మాదిరిగా ఉన్నాడు ఆయన. And Joseph is the shadow of Jesus Christ. అంతేకాకుండా యోసేపు ఎవరికి యొక్క ముందు మాదిరికరంగా ఉన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తుకి ఆయన ముందు ఒక ఛాయగా ఉన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. So here, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే a sudden critical thing is happening in his life. ఆ యొక్క జీవితంలో అకస్మాత్తుగా ఒక అనుకోని గొప్ప సంఘటన జరగడం మనం చూడవచ్చు. Suddenly, అకస్మాత్తుగా without his will, ఆయనకి ఇష్టం లేకుండానే, ఉంటో లేదు, ఆయనకి ఇష్టం ఉందో లేదో కూడా మనకు తెలియదు. but it is Pharaoh's order. కానీ అది ఫరో యొక్క ఆజ్ఞ ఉన్నదండి. అది You marry the daughter of Potiphar. నువ్వు ఆ యొక్క పోతిఫర్ యొక్క కుమార్తెను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. అసలు వాస్తవానికి అది యోసేపు గారికి ఇష్టం ఉందో లేదో కూడా మనకు తెలియదు. After Joseph married Asnath, ఆ యొక్క ఎప్పుడైతే యోసేపు గారు ఆశ్రిత వివాహం చేసుకున్న తర్వాత 2 sons born. అప్పుడు 2 కుమారులు పుట్టి ఉన్నారు యోసేపుకి. One is Ephraim ఒక ఆయన ఎఫ్రాయిము and one is Manasseh. ఇంకొక ఆయన మనష్షే అయి ఉన్నాడు. ఆమేన్. Amen. ఆమేన్. And these 2 children of Joseph, ఆ యొక్క యోసేపుకి 2 కుమారులు మనం చూసుకున్నట్లయితే they gathered in the tribes of Israel. ఆ 2 కుమారులు చివరికి ఇశ్రాయేలుకు గోత్రకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ గోత్రకర్తల్లో ఈ 2 యోసేపుకి 2 కుమారులు కూడా చేర్చబడినట్లుగా మనం చూడవచ్చు. ఆమేన్. అర్థమైందా? అర్థమైందా? ఆమేన్ చెప్పండి ఒకసారి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి అందరూ. హల్లెలూయా. My question is, నా యొక్క ప్రశ్న ఏంటంటే Asnath is the daughter of idol worship priest. ఆ యొక్క ఆసినత్ అనేటువంటి యొక్క సహోదరి వ్యక్తి ఆ యొక్క విగ్రహారాధనకి సంబంధించినటువంటి పూజారి యొక్క కుమార్తె ఉన్నది. But కానీ our affect, our idolatry, our spirit, our traditions not
touch the two sons of Joseph. ఆమేన్ హల్లెలూయా. ఆవిడ తల్లి యొక్క సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు, ఆవిడ సిద్ధాంతాలు, ఆ మతానికి సంబంధించిన ఏమేమైతే ఉన్నాయో ఆచార వ్యవహారాలు ఏ ఒక్కటి కూడా తన ఇద్దరు కుమారులకి ఎంత మాత్రం కూడా ప్రభావం చూపలేదు. ఆ ప్రభావం వాళ్ళిద్దరికి అసలు తగలలేదండి. హల్లెలూయా. They are growing in Egypt. వాళ్ళు ఆ ఇద్దరు పిల్లలు కూడా ఎదిగింది కూడా వాస్తవానికి ఐగుప్తులోనే. yes Amen. They don't have the father side grandparents there. అందుకే అక్కడ వాస్తవం చూసుకుంటే వాళ్ళు తన తండ్రికి సంబంధించినటువంటి వైపు ఎవరైతే ఉన్నారో ఆ తాత ముత్తాతలు అనేవారు ఏ ఒక్కరు కూడా ఐగుప్తులో లేరు. తాతయ్య లేదు, తాత లేడు, అమ్మమ్మ లేదు, ఎవరు లేదు, పెద్ద నాన్న లేదు, చిన్న నాన్న పెదనాన్న లేదు. ఆ తండ్రి వైపు వంశం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఆ ఇద్దరు పిల్లల దగ్గర లేరండి. Not even a single family member of Joseph is there to teach them. ఆమేన్. అయితే యోసేపు యొక్క కుటుంబంలో ఈ ఇద్దరికి బోధించడానికి, దేవుని గురించి చెప్పడానికి ఏమేమైతే ఉన్నావో ఏ ఒక్కటి చెప్పడానికి వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి కూడా లేడండి వాళ్ళకి. And they are born and brought up and studied in that culture of Egypt. అంతేకాకుండా వాళ్ళు అందుకే వాళ్ళిద్దరు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వాతావరణంలో వాళ్ళు పెరిగారు అంటే ఐగుప్తు యొక్క ఆ నాగరికత, వాళ్ళ యొక్క విధానాలు ఏమైతున్నావో అన్యత్వానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లోనే ఆ ఇద్దరు పిల్లలు పెరగడం మనం చూడవచ్చు. కానీ not even a single character of Egypt touched these two children. Yes Lord, hallelujah. కానీ ఆ విధంగా పెరిగినప్పటికీ కూడా ఆ ఇద్దరిలో ఆ ఐగుప్తుకి సంబంధించిన ఆచార వ్యవహారాలు, ఆ విగ్రహారాధనకి సంబంధించిన అన్యత్వానికి సంబంధించిన ఏ ఒక్కటి కూడా ఒక్క పాయింట్ కూడా ఆ ఇద్దరి మీద ప్రభావం చూపలేదండి. హల్లెలూయా. Another character in the Bible. అంతేకాకుండా బైబిల్లో ఇంకొక క్యారెక్టర్ కూడా నేను చూపిస్తాను మీకు. Hallelujah. హల్లెలూయా. Are you with me? ఉన్నారు అందరూ, నాతో ఉన్నారు అందరూ. First Kings chapter 14. అదే ఆది రాజుల గ్రంథము 1 రాజులు 14వ అధ్యాయం verses 21 to 31. 21 నుంచి 31 వరకు. పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలింది. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమ. ఇక్కడ Solomon have 1000 wives. సొలొమోను గారికి 1000 మంది భార్యలు ఉన్నారు. Everybody's name not written in the Bible. కానీ వాళ్ళందరి పేర్లు బైబిల్లో రాయలేదండి. But one name is written there, Nama. కానీ ఒక్క వ్యక్తి పేరు రాయబడింది, ఆవిడ పేరు నామా అయి ఉన్నది. హల్లెలూయా. You know, మీకు తెలుసా she is an Ammonite. ఆవిడ అమ్మోనీయురాలు. Who is this Ammonites, you know? తెలుసా మీకు అమ్మోనీయులు అంటే ఎవరు? వాళ్ళు కూడా విగ్రహారాధికులే, అన్యులే వాళ్ళు కూడా అమ్మోనీయులు. లోతుకు సంబంధించిన younger daughters generation. లోతు యొక్క చిన్న కుమార్తెకి సంబంధించినటువంటి వంశావళి వాళ్ళందరూ. The elder daughter's generation is Moab. పెద్ద కుమార్తె యొక్క సంతానం వచ్చేమో మోయాబీలై ఉన్నారు. Younger daughter's generation is Ammon. చిన్న కుమార్తె యొక్క సంతానం వచ్చేమో అమ్మోనీయులై ఉన్నారు. yes hallelujah. So this, when Solomon married every woman from every tribe, అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్టు సొలొమోను ప్రతి ఒక్క గోత్రము, ప్రతి వంశంలో నుంచి వేరే వేరే గోత్రాలకు సంబంధించిన వ్యక్తులను కూడా సొలొమోను గారు పెళ్లి చేసుకున్నారు. So she married a Ammonite woman, Nama. ఆవిడ దానిని బట్టి ఆ యొక్క అమ్మోనియ కుమార్తె సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ నామా అయి ఉన్నది, ఆవిడ పేరు నయమా. Amen. ఆమేన్. Nama was Ammonite. ఆ యొక్క నయమా అనే ఆవిడ అమ్మోనీయురాలు. You know who is this Ammonite? తెలుసు కదండి అమ్మోనీయులు ఎవరై ఉన్నారు? When the Israel peoples coming out of Egypt, ఎప్పుడైతే Ammonites denied to give them a water. ఎప్పుడైతే ఇశ్రాయేలు ఐగుప్తుల నుంచి బయటకు వస్తున్నప్పుడు ప్రయాణముల మార్గంలో వాళ్ళు దాహానికి నీళ్లు అడిగినప్పుడు ఈ అమ్మోనీయులేనంట వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలేదంట, వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాళ్ళు అదే అమ్మోనీయులు Balaam to curse Israel. ఆ యొక్క ఇశ్రాయేలును శపించడానికి బాలాకుని బిలాముని పంపించారండి. yes They are the Ammonites. వాళ్ళే అమ్మోనీయులై ఉన్నారు. From that Ammonite, ఆ యొక్క అమ్మోనీయుల నుండి Solomon married a woman Nama. ఆ యొక్క నాయమా అనేటువంటి వ్యక్తిని ఆ యొక్క సొలొమోను రాజు గారు పెళ్లి చేసుకున్నారు ఆవిడని. హల్లెలూయా. Deuteronomy ద్వితీయోపదేశకాండము 23. 23వ అధ్యాయం
3 to 6. 3 నుంచి 6 వచనాలు. అమ్మోనీయుడే గాని ఆ. మోయాబీయుడే గాని ఉమ్. యెహోవా సమాజంలో చేరకూడదు. ఉమ్. Ammoni or Moabite. అమ్మోనీయుడు గాని మోయాబీయుడే గాని Both are Lot's daughter's generation. ఇద్దరు కూడా లోతు యొక్క సంతానమైనదండి. ఇద్దరు దేవత కుమార్తెలై ఉన్నారు. 6 వరకు. ఆ. ఆ. యెహోవా సమాజంలో చేరకూడదు. ఉమ్. ఏలయనగా మీరు ఐగుప్తు నుండి వచ్చుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కోలాక నిన్ను శపించుటకు బహుమానం ఇచ్చి ఆ నదుల యరాములోని పెతేరులో నుండి విరోధులుగా ఉమ్. బేయారు కుమారుడైన బిలామును ఉమ్. పిలిపించి, అయితే నీ దేవుడైన యెహోవా ఉమ్. బిలాము మాట వినలేదు. Now you are understanding who is this Ammonites? చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా యమ్మానీయులు ఎవరైనా మీకు అర్థమైందా? అర్థమైంది ఆమె చెప్పడం సరమండి. హల్లెలూయా. Who is the God of these Ammonites? ఆ యొక్క అమ్మోనీయులటువంటి దేవుడు అసలు ఎవరై ఉన్నాడండి? First Kings మొదటి రాజులు 11, 11వ అధ్యాయము 7. 7వ వచనం. ఒక కాడి ఎద్దును తీసి 11 1 Kings 11, 7. 11 అధ్యాయం 7వ వచనం. 1వ రాజు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును మొలోకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. God told, దేవుడు చెప్పాడండి, don't mix with Moabites and Ammonites. అమ్మోనీయులు మోయాబీలు ఎంత మాత్రం కూడా కలపడానికి వీల్లేదన్నాడు ఆయన. But the fully wisdom filled Solomon, కానీ ఇదని చూసుకుంటే సొలొమోను మొత్తం ఆ జ్ఞానముతో నింపబడిపోయి ఉన్నాడండి. he built the temple for ఆయన వాళ్ళకి కొరకు ఒక దేవాలయం కూడా కట్టించాడు. Gamesh of Moabite God. 7th verse. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును And Melok the god of Ammon. మొలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠములు కట్టించెను. You are understanding that? అది మేము నామని చెప్తాండి. హల్లెలూయా. God hates these two generations. ఈ 2 సంతానాలను 2 వంశావళులను దేవుడు అసహించుకుంటున్నాడండి వాస్తవానికి. ఆ సంతానమే దేవుడికి ఇష్టం లేదు. అసలు ఆ సంతానమే ఇష్టం లేదు దేవునికి. But Solomon brought their God inside his will. చూడండి, కానీ అలాంటి పరిస్థితుల్లో సొలొమోను ఏం చేశాడు? వాళ్ళ దేవతలకు సంబంధించిన బలిపీఠాలను లోపలికి తీసుకొచ్చేసాడు. The Molech, ఎవరు? మోలేక్ అనే దేవత. they sacrifice the children to Molech. ఏం చేస్తారంటే ఆ మోలేక్ అనే దేవత కంట వాళ్ళ పిల్లల్ని బలర్పిస్తారంట అక్కడ. That was happened in Epstein files. అదే మళ్ళీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మధ్యన జరిగే ఎప్స్టీన్ అనేది ఒకటి అమెరికాలో జరిగింది చూసారు కదా. Sacrificing the children. ఆ యొక్క చిన్న చిన్న బిడ్డల్ని వాళ్ళు చంపుతా ఉన్నారు, బలి To అర్పిస్తారు. which God? ఆ యొక్క అన్య దేవతలకి. Which God? ఏ దేవత అనుకుంటున్నారు? This Molech. ఈ మొలేకు అనేటువంటి దేవతకి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ రీసెంట్ గా మనం చూసామండి వాళ్ళ Are you seeing న్యూస్ that లో. all old gods are rising in the last days? చూడండి, ఈ ఆఖరి దినాల్లో మళ్ళీ పాత దినాలకి సంబంధించినటువంటి దేవుళ్ళు దేవతలు ఎట్లాగైతే మళ్ళీ ఇప్పుడు ఈ కాలంలో పుంజుకుంటున్నారు మళ్ళీ Because మనం they have కళ్ళ to ముందు. come up in the last days. ఎందుకు అంటే ఆఖరి దినాలు వాళ్ళందరూ కూడా పైకి వస్తారని లేఖనం సెలవిస్తా ఉంది. The hell opened, the hall has to come back. అందుకని ఆ పాతాళం అంతా తెరవబడి అంటే ఆ ఆత్మలన్నీ కూడా ఈ రోజు బయటికి రావడం మనం చూస్తా ఉన్నాము. All, Hor, Gamesh, Molech, all Devata has to come. ఆ యొక్క మొలేకు ఈ దేవతలు ఎవరెవరైతే ఉన్నారు, కెమోషు, ఈ దేవతలు అందరూ కూడా అంట ఈ రోజు పాతాళం నుంచి బయటకు వచ్చి ఆఖరి దినాల్లో ఈ రోజు భూమి మీద పనిచేస్తా ఉన్నారు. Now they are coming in the full power. వాళ్ళు ఎట్లాగ వస్తున్నారంటే మామూలుగా రావట్లేదండి, ఎంతో బలమైన ఉన్నతమైన శక్తితో వస్తున్నారు వాళ్ళు. They are getting ready for the final battle. అంతేకాకుండా చివరి పోరాటం ఏదైతే యుద్ధం ఉందో ఆ యుద్ధాన్ని పోరాటానికంట వాళ్ళు మొత్తం బలాన్ని కూడుకొని సమకూర్చుకొని వస్తున్నారంట. Elia fought with Baal Devata. అందుచే ఆ రోజు ఏలియా అప్పుడు ఏ విధంగా యుద్ధం చేశాడో ఆ బయలు దేవతకి నిలబడి యుద్ధం చేశాడు ఏలియా అప్పుడు. అదే విధముగా That Baal Devata, Molech, Amos, everyone has to come in the last ఆ days. బయలు దేవతలు, మొలేకు, అమ్మోనీయులు దేవతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ కాలంలో మళ్ళీ వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ భూమి మీదకి వస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాము. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. yes lord. Why Solomon built a temple for the Ammonite god Molech? అమ్మోనీయుల దేవతకి, మోలేకు దేవతలకి అసలు ఆ యొక్క సొలొమోను రాజు ఎందుకు కట్టించాడండి ఆ యొక్క బలిపీఠాలు వాళ్ళకి? Because of Naaman. ఎందుచేతంటే ఒకే ఒక నయమా అనేటువంటి ఆ యొక్క వ్యక్తిని బట్టానంట.
And one more woman in the Bible. అంతేకాకుండా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు బైబిల్లో. She also the daughter of the priest of the idol. అంతేకాకుండా ఆవిడ కూడా ఆ యొక్క అన్య దేవతలకు సంబంధించినటువంటి పూజారి కుమార్తె అయినది ఆవిడ కూడా. You know who is that woman? తెలుసు కదా, బాగా తెలుసు మనకి, లిప్స్టిక్ ఉంటుంది ఆవిడ. She is the prophets. Jezebel. She is not a Gentile. She is an Israelite. Not Jezebel. Moses' wife is not a Gentile. Moses' wife is the another woman in the Bible. ఇంకొక వ్యక్తి ఉండండి బైబిల్లో. She also the daughter of the priest. ఆవిడ కూడా ఆ యొక్క పూజారి యొక్క కుమార్తె ఉన్నది. Jezebel. Amen. Yes. Here Joseph is marrying a Gentile woman. ఇక్కడ చూస్తే యోసేపు గారేమో అన్య దేవతలకు సంబంధించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. Solomon is marrying a Gentile woman. సొలొమోను కూడా అన్యాలకు సంబంధించినటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. But కానీ Joseph even married a Gentile woman and staying in another country also. చివరికి యోసేపు గారు మాత్రము ఆయన స్వదేశంలో కాకుండా అన్య దేశంలో ఉండి అన్య జనాంగానికి సంబంధించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా Family not touched by the evil gods. ఆమేన్, హల్లెలూయా. ఆయన యొక్క కుటుంబం మాత్రము ఎంత మాత్రం కూడా వాళ్ళకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా వాళ్ళ కుటుంబానికి అంటలేదు. ఆ ప్రభావం ఎంత మాత్రం కూడా ఆ కుటుంబానికి తాకలేకపోయిందండి. హల్లెలూయా. కానీ After సొలొమోను తర్వాత చూసుకున్నట్లయితే ఎందుకంటే ఆ యొక్క నయమ అనేటువంటి వ్యక్తి ఒక్క వ్యక్తిని బట్టి that generation ఆ యొక్క సంతానం ఆ వంశం అంతా కూడా become evil kings. ఆ యొక్క చివరికి ఏంటంటే చెడ్డ ఆ యొక్క రాజును తీసుకురావడం ప్రారంభించింది. But when I'm saying that, బ్రహ్మం గారు చెప్తా ఉన్నారు ఈ కార్యాన్ని మనకి, because of Jezebel, ఆ యొక్క యెజబెలు ఒక్క వ్యక్తిని బట్టి the generation of Ahab, ఆ యొక్క ఆహాబు యొక్క వంశం ఏదైతే ఉన్నదో spoiled and cursed. అంతేకాకుండా వాళ్ళు నశించారు, ఆ యొక్క శాపగ్రస్తం అయిపోయారు చివరికి వాళ్ళు. Now I want to ask you a question. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. Joseph also married a Gentile woman. యోసేపు ఏమో చూసుకున్నట్లయితే అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. Ahab also married a Gentile woman. ఆహాబు గారు కూడా అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. She was also daughter of the priest. ఆవిడ కూడా ఏంటంటే అన్య దేవతకి సంబంధించినటువంటి పూజారి కుమార్తె అయి ఉన్నది. హల్లెలూయా. And Solomon also married. అంతేకాకుండా సొలొమోను కూడా చూసుకున్నట్లయితే అన్య స్త్రీనే వివాహం చేసుకున్నాడు నయమాని. Why? ఎందుచేత? Solomon's descendants spoiled. ఇక సొలొమోను యొక్క ఎవరైతే వంశావళి ఉన్నదో వాళ్ళందరూ కూడా నశించడం చూస్తున్నాం మనము. అంతేకాకుండా ఆహాము యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నశించడం చూడవచ్చు మనము. కానీ ఎందుకని ఈ ఇద్దరు వంశావళులు నాశనమైనప్పటికీ కూడా యోసేపు గారి యొక్క సంతానము దేనిని బట్టి నాశనం అవ్వలేదండి వాస్తవానికి. That pressure of that woman is not in this family. కానీ దేనిని బట్టి ఆ యొక్క అన్య స్త్రీ యొక్క ఆ ఒత్తిడి ఆ ప్రభావం అనేది యోసేపు గారి యొక్క కుటుంబం ఎందుకని పడలేదు వాస్తవానికి. Why the influence of that Baal, why the influence of the horn god not came upon Manasseh and Ephraim? అంతేకాకుండా ఆ యొక్క బయలు దేవతలు ఆ యొక్క అన్య దేవతలు ఎవరైతే ఐగుప్తుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆ ప్రభావం అంతా కూడా ఆ యోసేపుకు కుమారులైనటువంటి మనష్షే ఎఫ్రాయిల మీద అసలు ఎంత మాత్రం కూడా ఎందుకు పని చేయలేదండి నేను అడుగుతున్నాను. ఎందుచేత? ఎవరైనా సమాధానం చెప్పగలరా? యోసేపు గారి గురించి సంబంధించిన డ్రీమ్, లైఫ్, క్యారెక్టర్. Solomon's descendants spoiled. చూడండి, Ahab's descendants spoiled. సొలొమోను యొక్క వంశావళి అంతా ఏదైతే ఉన్నదో వచ్చిందో తర్వాత ఉన్న సంతానం అంతా కూడా పాడైపోయింది, నాశనం అయిపోయింది. ఆ తర్వాత సొలొమోనుకి సంబంధించినటువంటి వంశావళి, ఆ తర్వాత ఆహాబు సంబంధించిన వంశావళి, ఈ రెండు సంతానాలు కూడా నశించడం మనం చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ సొంత వాళ్ళని ఏమో చేసుకోలేదండి, అన్య దేవతలు అన్యులకు సంబంధించినటువంటి ఆ స్త్రీలనే వివాహాలు చేసుకున్నారు వాళ్ళు కూడా. Joseph also married a priest daughters. చూడండి, యోసేపు గారు కూడా చివరికి ఎవరిని చేసుకున్నాడండి? అన్యులకు సంబంధించిన విగ్రహాలకు సంబంధించినటువంటి స్త్రీనే పెళ్లి చేసుకున్నాడు. కానీ వీళ్ళ జీవితాలు వీళ్ళ వంశావళి ఎట్లాగైతే నాశనం అయిపోయినాయో యోసేపు గారి యొక్క వంశావళి అసలు ఎందుకు నాశనం అవ్వాలా తెలిసిన ఉంటే చెప్పండి. Asnath name never repeated in the Bible. చూడండి, మళ్ళీ ఆసెనెతు ఆ స్త్రీ యొక్క యోసేపు గారి భార్య యొక్క పేరు ఇంకా ఎక్కడ కూడా మిగతా బైబిల్లో ఎక్కడ మనకు కనపడదు.
హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. By this, దానిని బట్టి today we'll learn one lesson. మనము దీని నుంచి ఒక పాఠం మనం నేర్చుకోవచ్చండి. If you are a man of God, నీవు గనక దేవునికి సంబంధించిన వ్యక్తి గనక అయినట్లయితే, if your life is right, నీ యొక్క జీవితము యథార్థంగా కరెక్ట్ గా ఉంటే దేవుని దృష్టిలో, if you are a right person, a son of God, నీ యొక్క దేవుని కుమారుడుగా నిజమైన యథార్థమైన వ్యక్తిగా ఉన్నట్లయితే, నీవు even the evil priest daughter also you married, your generation will not be touched by any. హల్లెలూయా. ఆ స్థితిలో కనుక ఉన్నట్లయితే ఈ రోజు మనం కూడా చివరికి ఒకవేళ నీ యొక్క భార్య అటువంటి అన్య స్థితికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా అటువంటి ప్రభావం ఏ ఒక్కటి కూడా నీకు కానీ నీ కుటుంబానికి ఎంత మాత్రం కూడా పనిచేయదండి. You are a man of God. ఎందుచేతంటే నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తివై ఉన్నావు. నువ్వు When Joseph was in Egypt, ఎప్పుడైతే యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు, a 16 years old boy, ఆయన వెళ్ళినప్పుడు కేవలం 16 సంవత్సరాలే ఉన్నాయి ఆయనకి. a woman is inviting for the sin. అంతేకాకుండా ఒక స్త్రీ ఎంతగానో ప్రేరేపించింది పాపం చేయడానికి ఆ సమయంలో యోసేపుని. Already Joseph was in frustration, అంతేకాకుండా యోసేపు ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నట్టుగా చూడవచ్చు. thrown out from the family, యొక్క కుటుంబం నుంచి వెలివేయబడినవాడు, త్రోసివేయబడేవాడుగా ఉన్నాడు ఆయన. staying under the slavery. అంతేకాకుండా బానిసత్వంలో ఎంతో కాలంగా ఉన్నాడు ఆయన. No family, no fellowship, no priest, no prophet. ఎవ్వరు ప్రవక్త గాని, ఒక కుటుంబం గాని, ఎటువంటి సహవాసం గాని ఎవ్వరు లేకుండా ఒంటరిగానే ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నాడు యోసేపు గారు. 16-year-old boy staying alone in the country. చూడండి, ఆ యొక్క అన్య దేశంలో అటువంటి 16 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఎలా ఉండగలడు వాస్తవానికి చెప్పండి. He can say many excuses. ఎందుకంటే చాలా కారణాలు ఉండొచ్చు మనం చెప్పుకోవడానికి. He can say, God forsake me. ఆయన చెప్పుకోవచ్చు, నన్ను దేవుడు తోసేశాడని సాకు చెప్పుకోవచ్చు. My brothers thrown me out. కనుక నా సొంత తండ్రులు నా అన్నలే నన్ను తోసివేశారు, ద్వేషించారని చెప్పుకోవచ్చు. నేను ఎంతో నిరాశలు నిస్పృహను అన్నది కారణం చెప్పొచ్చు అక్కడ. That's why I did sin. అందుచేత నేను ఈ యొక్క వేదనతో ఉన్నాను కాబట్టి ఈ పాపం నేను చేశాననే దానికి సాగు చెప్పుకోవచ్చు. వాస్తవానికి కారణం అనేది కూడా ఉన్నది చెప్పుకోవడానికి యోసేపు గారికి. He can say many reasons. ఎందుకంటే అటువంటి కారణాలు ఎన్నో చెప్పుకోవడానికి అవకాశం ఉంది యోసేపు. హల్లెలూయా. He can say many reasons. He's in the frustration. చూడండి, ఎందుకంటే ఎంతో వేదనతో, మా అందరిలాగా లేడండి ఆయన యోసేపు గారు. ఎంతో వేదనతో నిరాశ నిస్పృహతో ఉన్నాడు, వాస్తవానికి ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు ఈ కారణాలు కూడా చెప్పుకోవచ్చు ఆయన పాపం చేయడానికి. The frustration, the woman herself is inviting. చూడండి, అందుకని అంత వేదనతో, అంత నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ప్రేరేపిస్తుంటే ఎవరైనా సరే ఈజీగా దానికి పడిపోతారు. Joseph saying, కానీ యోసేపు చెప్తున్నాడు ఆ స్థితిలో, how can I do sin against my God? హల్లెలూయా, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఏ విధంగా పాపం చేయగలను అంటున్నాడు ఆయన. Even in the down steps, ఆ యొక్క దిగజారిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా he's not making complaint to ఆయన God. ఎంత మాత్రం కూడా ఆ దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన తను కలిగిన స్థితిని బట్టి దేవుని మీద ఫిర్యాదు చేయట్లేదండి No యోసేపు. church, no priest, no fasting prayer, no youth meeting, no Sunday meeting, not Wednesday meeting, no fellowship. చూడండి, చివరికి ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మనం ఇప్పుడు ఎట్లాగైతే కలిగి ఉన్నామో ఆ స్థితి అసలు యోసేపు గారు కలిగి లేడండి. ఆ యూత్ మీటింగ్ లేవు, సహవాసం లేదు, ఆ సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థన కూడికలు లేవు, ఎటువంటి ఆయన బలపరచడానికి ఆయనకి సపోర్ట్ చేయడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా లేడు ఆయనకి. Nothing was there. అసలు ఏమీ లేకుండా ఒంటరిగానే ఉన్నాడు యోసేపు గారు. Everywhere is a sin. ఎందుకు చుట్టూ ఎట్లా ఉందంటే పరిస్థితి, అక్కడ పాపం చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. That atmosphere కానీ not touch Joseph. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఎటువంటి వాతావరణంలో ఉన్నాడంటే యోసేపు గారు పాపం చేయడానికి అంత అనుకూలమైన వాతావరణంలో ఉన్నాడు. ఆయనకి అంతా కూడా ఎంతో చక్కగా అన్ని కూడా దగ్గరగా ఉన్నాయి. కానీ అటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా యోసేపు పాపం చేయలేదండి, దాని ఎంత మాత్రం జోలికే వెళ్ళలేదండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎంతగానో దేవుని మీద ఆధారపడి విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన. No circumstances can touch Joseph. ఎటువంటి పరిస్థితులు కూడా యోసేపు గారిని తాకలేకపోతా ఉన్నాయండి, పట్టుకోలేకపోతా ఉన్నాయి. 16 years. అవి చూడండి, యవ్వన వయసులో ఉన్నాడు, 16 సంవత్సరాలు యవ్వనస్తుడుగా ఉన్నాడు. He is a strong believer. కానీ ఆ వయసులో కూడా ఎంతో ఆ విశ్వాసంలో గొప్ప యోధుడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. Without fellowship, without anything. చూడండి, అసలు ఆ యొక్క సహవాసం లేకుండా ఏది లేకుండానే విశ్వాసంలో ఎంతో గొప్ప బలం కలిగి ఉన్నాడు యోసేపు గారు. Solomon have a prophet. ఎందుకంటే సొలొమోను గారికి ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. అసలు He himself is a prophet. ఇంకా చెప్పాలంటే సొలొమోనే ఒక ప్రవక్త అయి ఉన్నాడు. For Ahab, ఆహాబు గారిని చూసుకున్నట్లయితే great prophet Elia is there. ఆయన పెద్ద ప్రవక్త అయినటువంటి గొప్ప ప్రవక్తని ఏలియా గారినే కలిగి ఉన్నాడు ఆహాబు గారు, రాజు గారు. Even now they spoiled. అని అంత స్థితిలో ఉన్నా సరే వాళ్ళ జీవితాలు ఏంటంటే నాశనం అయిపోయింది.
కానీ యోసేపును చూసుకున్నట్లయితే No one was there. ఎవ్వరు లేకపోయినప్పటికీ కూడా Nothing godly thing is there. దేవునికి సంబంధించిన కార్యము ఆయన బలపరచడానికి ఏ ఒక్కటి కూడా యోసేపు గారు కలిగి లేనప్పటికీ కూడా That was strong in God. ఆయన దేవుని విషయంలో ఎంతో గొప్ప బలం కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. Not a single circumstance changed his life. అందుకే చిన్నది కూడా ఆ పరిస్థితులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యతిరేక పరిస్థితులు ఏవైతే ఉన్నావో ఏ ఒక్కటి కూడా ఆ యోసేపుని తాకలేకపోయినాయి. ఆ యోసేపు గారి యొక్క గుణాన్ని మార్చలేకపోయినాయి ఆ He పరిస్థితులు. stood still for God. ఆయన ఇంకను కూడా దేవుని కొరకు నిలబడ్డాలని ఆశపడతా ఉన్నాడు ఆయన ఇంకను. ఆమేన్. ఆమేన్ చెప్పండి. That time he don't have any power. That time he don't have any authority. ఆ స్థితిలో ఆయనకి ఎంత మాత్రం కూడా అధికారం లేదండి, శక్తి లేదండి ఆ వయసులో యోసేపు గారికి. అధికారం లేనప్పుడే, ఒక స్లేవరీగా ఉన్నప్పుడే అందుగా నిలబడారు. అధికారం లేనప్పుడే చూడండి, ఒక బానిసగా ఉన్నప్పుడే దేవుని కొరకు అంతగా నిలబడిన వ్యక్తి. Now when he became an authority, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అధికారం కలిగి ఉన్నాడు యోసేపు గారు. హల్లెలూయా. now ఇప్పుడు even his wife is a daughter of the priest of Baal. చూడండి, చివరికి ఆయన భార్య ఆ బయలు దేవతకి సంబంధించినటువంటి ఒక పూజారి కుమార్తె అయినప్పటికీ కూడా His children are born and brought up in Egypt. చివరికి ఆయన పిల్లలు కూడా ఐగుప్తు దేశంలో పుట్టినప్పటికీ కూడా హల్లెలూయా Because of Joseph's strong faith. కేవలము యోసేపు యొక్క బలమైన విశ్వాసాన్ని బట్టి. Yes, Lord. Yes. Asnath's family, Asnath's worship, Asnath's traditions, nothing can touch Joseph's children. ఆమేన్. తన భార్య అయిన ఆసేనతు యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ప్రభావం ఏదైతే ఉన్నదో తనకు సంబంధించినటువంటి పూజ విధానము, అన్య దేవతలకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఏ ఒక్కటి కూడా యోసేపు యొక్క కుటుంబాన్ని తాకలేకపోయిందండి. హల్లెలూయా. He is a man of God. ఆయనే దేవుడికి సంబంధించిన వ్యక్తి అయి ఉన్నాడు. When I'm saying బ్రహ్నాం గారు చెప్తా ఉన్నారు, Ahab is not like that. ఆహాబు గారు అలాగే లేరండి. Ahab is a sissy. ఆహాబు ఎట్లాగా ఉన్నాడంటే ఒక ఆడమగ కాని స్థితిలో ఉన్నాడు. ఆడగదు మగదు అంటాం కదా, ఆ స్థితిలో ఉన్నాడు ఆహాబు గారు అంట. ఆయన జెజబెల్ చేర పట్టుకొని చూడండి, ఒక ఆడంగి తనముతో ఉన్నాడు ఆహాబు గారు. తన భార్య యొక్క యెజబెల్ చెంగును పట్టుకొని తిరుగుతూ ఉన్నాడంట. is not in the stand of son of God. కానీ దేవుని యొక్క కుమారుడుగా నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు ఆహాబు రాజు. సొలొమోను గారికి చూసుకున్నట్లయితే whatever the wife saying, he do that. చూడండి, ఏదైతే భార్యలు చెప్తా ఉన్నారో భార్యలు చెప్పిందంతా కూడా సొలొమోను గారు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అది ఆమె చెప్పండి సార్ అందరూ. హల్లెలూయా. ఆమె చెప్పండి గట్టిగా. I'm not against sisters, సహోదరులకు వ్యతిరేకంగా లేనండి నేను, but I'm trying to say something. కానీ ఏదో మీ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను నేను. ఎందుకంటే రాయ్ గారు సొంతంగా చెప్పారు, అంత బైబిల్లో చూపిస్తున్నారు కదా. హల్లెలూయా. Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయం అండి. Sixth verse. 6వ వచనం. ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకనిచ్చు అన్యమైనదై ఉండగా చూసినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చి అతడు కూడా తినేను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను. వారు తాము దిగంబరులను తెలుసుకొని అందరితో ఆకులు కూర్చి ఆమెకు ఖచ్చితంగా చేసుకునేది. Yes. You know, మీకు తెలుసా, the first son of God, దేవుని యొక్క మొట్టమొదటి కుమారుడు Adam, ఆదాము గారు, he knows what is right and what is wrong. ఆయనకు మొత్తం తెలుసు, ఏది తప్పు, ఏది సరి అనేది, ఏది రాంగు, ఏది మంచి, ఏది అన్ని తెలుసు ఆదాము గారు. God told to him clearly. దేవుడు స్పష్టంగా చెప్పాడు తన మొట్టమొదటి కుమారుడైన ఆదాముకి. కానీ Heard the word of a woman. కానీ చివరికి ఏం జరిగిందంటే ఒక స్త్రీ యొక్క మాటను వినాల్సిన పరిస్థితి వచ్చింది ఆదాముకు కూడా. The Bible saying, Bible heard his wife's voice. బైబిల్ చెప్తుంది ఆయన తన యొక్క భార్య యొక్క మాట విన్నాడు అని. He is the son of God. ఆయన దేవుని కుమారుడు అయి ఉన్నాడు. Because of that one word, దాని యొక్క ఒక్క మాటను బట్టి the whole generation fall in sin. చూడండి, మొత్తం ఆదాము సంతానం అంతా కూడా
పడిపోవడం జరిగింది, పడిపోయింది. The role of the woman in the Bible. చూడండి, బైబిల్లో స్త్రీ యొక్క పాత్ర అనేది చూడండి ఎట్లా ఉందో బైబిల్లో. But Branham said, God choose a man and devil choose a woman. బ్రహ్మ గారు చెప్తా ఉన్నాడు, దేవుడంట ఒక పురుషుణ్ణి ఎన్నిక చేసుకుంటున్నాడు, అపవాదేమో స్త్రీని ఎన్నిక చేసుకుంటాడంట వాడు. మన ప్రభు చెప్తున్నాడు ఆ మాట. హల్లెలూయా, హల్లెలూయా చెప్తారు అందరూ ఒకసారి. The first fall came ఎప్పుడైతే మొట్టమొదటి పడిపోవటం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో, when a woman ruled a man. స్త్రీ ఎప్పుడు పురుషుని మీద అధికారము చలాయించిందో, ఏలిందో, అప్పుడే పడిపోవడం జరిగింది. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అన్న మాట ఎప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడు చెప్పిందో చూడండి, అప్పుడు అక్కడ ఫాల్ వచ్చింది. ఏది చేయాలో ఏది చేయకూడదు అని చెప్పాల్సిన వాస్తవానికి ఎవరు? పురుషుడు. కానీ ఎప్పుడైతే స్త్రీ చెప్పిందో అదే అన్నిటికీ అసలు సమస్త పతనానికి కారణం అంటే బైబిల్ చెప్తుంది. బికాస్ ఆఫ్ నామా, నయమాను బట్టి, ఒక్క నయమాన సంగతిని బట్టి సాలమోన్స్ జనరేషన్స్ ఫాల్. సొలొమోను యొక్క సంతానము పడిపోవడం జరిగింది. బికాస్ ఆఫ్ జెజబెల్, యెజబెల్ బట్టి all Israel fall. ఇజ్రాయేలు సంతానం, ఇజ్రాయేలు దేశం మొత్తం పడిపోవడం జరిగింది. Why? ఎందుచేత? The influence of the woman in the family. కుటుంబంలో స్త్రీ యొక్క ప్రభావం అనేది ఆ విధంగా పనిచేయడం బట్టి. But that influence ఆ యొక్క ప్రభావం అనేది not worked in Joseph's family. కానీ యోసేపు గారి కుటుంబంలో మాత్రం పని చేయలేదండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. Asnath name never repeated. చూడండి, ఆసెనతు యొక్క పేరు మళ్ళీ బైబిల్లో ఎక్కడ మళ్ళీ తిరిగి మనకి కనపడదు. Only she brought 2 children. కేవలం ఆవిడ 2 కుమారులు మాత్రమే తీసుకొచ్చింది అనేది అక్కడ కనబడుతుంది But the మనకి. 2 children, ఆ యొక్క 2 కుమారులు Jacob blessed them, Ephraim and Manasseh. యాకోబు వచ్చి చివరికి ఆ 2 కుమారులు మనష్షే, ఎఫ్రాయిమును దీవించడం కూడా మనం చూడవచ్చు బైబిల్లో. They not went in idol worship of Egypt. వాళ్ళు ఎంత మాత్రం కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ కూడా ఐగుప్తుకి సంబంధించిన ఆ యొక్క విగ్రహారాధనకి, ఆ యొక్క పూజకి ఎంత మాత్రం కూడా వాళ్ళు వెళ్ళలేదండి. వాళ్ళు When Joseph went to Egypt, he was 16 years old. ఎప్పుడైతే యోసేపు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడో, ఆయనకే దేవుడి గురించి ఎక్కువ తెలియదు. చూడ అసలు ఆ వయసులో ఉన్నప్పుడే 16 సంవత్సరాలు అంటే ఆ యోసేపు గారికి దేవుడి గురించి పూర్తి అవగాహన లేదు అది వాస్తవానికి. ఆమేన్. But 16 years లో అక్కడ వెళ్ళినవాడు. కానీ 16 సంవత్సరాలు ఆ వయసులోనే వెళ్ళినటువంటి యోసేపు What గారు he learned in that 16 years about God. చూడండి, ఆ 16 సంవత్సరాల్లోనే ఎంత వరకు దేవుడి గురించి నేర్చుకున్నాడో చూడండి. ఆయన He stood stand for that. నేర్చుకున్న ఎంత వరకు అయితే నేర్చుకున్నాడో అంతవరకు యోసేపు గారు అక్కడ నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. But Solomon, కానీ సొలొమోను చూసుకున్నట్లయితే he learned his whole age. ఆయన జీవితకాలం అంతా నేర్చుకుంటానే ఉన్నాడు దేవుడి గురించి. But he fall down. కానీ అంత నేర్చుకొని అంత వయసులో అంత ఎక్స్పీరియన్స్ ఎక్కువ కలిగిన చివరికి ఏంటంటే పడిపోవడం జరిగింది. But only 16 years old boy. కానీ 16 సంవత్సరాలైనటువంటి బాలుడైనటువంటి యోసేపును చూసుకున్నట్లయితే Things from Jacob. కేవలం తన తండ్రి అయినటువంటి యాకోబు గారి గురించి కొన్ని సంగతులు నేర్చుకున్నాడు దేవుని దగ్గర నుంచి. దాని తర్వాత No fellowship. ఆ యొక్క సహవాసం ఇక లేదు కదా యోసేపుకి. హల్లెలూయా. But whatever he learned in that 16 years, కానీ 16 సంవత్సరాలప్పుడు అంతవరకు ఆయన ఎంతవరకు అయితే నేర్చుకున్నాడో he stood faithful ఆ for God. నేర్చుకున్నది మొత్తం కూడా దేవుని కొరకు అక్కడ ఐగుప్తులో నిలబడ్డాడండి యోసేపు గారు. హల్లెలూయా. He married a Gentile woman also. చివరికి ఆ యొక్క అన్య స్త్రీని వివాహం చేసుకున్నప్పటికీ కూడా That influence not touched Joseph's family. ఆ యొక్క ప్రభావం అనేది ఎంత మాత్రం కూడా యోసేపు గారి యొక్క కుటుంబాన్ని తాకలేకపోయిందండి. ఆమేన్. This is the character of the man of God. అదే నిజమైనటువంటి దేవుడికి సంబంధించిన దేవుని కుమారుడికి దేవుడికి సంబంధించిన వ్యక్తి యొక్క నిజమైన గుణ లక్షణమైనది అది. హల్లెలూయా. Son of God ఆ యొక్క దేవుని కుమారుడు అనేవాడు never be controlled by any woman. ఏ ఒక్క స్త్రీ ద్వారా అతను నియంత్రించబడడండి నిజమైన దేవుని కుమారుడు. The influence of the woman will not be upon them. ఎందుకంటే ఆ స్త్రీల యొక్క ప్రభావం ఏదైతే ఉన్నదో అది ఎంత మాత్రం కూడా దేవుని కుమారుల మీద పని చేయదండి. హల్లెలూయా. The Noah's time, ఆ యొక్క నోవా కాలంలో చూసుకున్నట్లయితే that was happened. అది జరిగింది అది వాస్తవానికి. When the woman's influence is dominated in the families, that family is not controlled by God. The family is not controlled by a man.
the family is controlled by a woman. ఎప్పుడైతే ఒక స్త్రీ యొక్క ప్రభావం అనేది కుటుంబములో చలాయించడం ప్రారంభమవుతుందో, అంటే ఆ కుటుంబంలో ఏ కుటుంబమైనా ప్రతి కుటుంబంలో ఒక స్త్రీ యొక్క ప్రభావం అనేది కనబడటం మొదలైందో అప్పటి నుంచి ఆ కుటుంబం ఎట్లాగా నడిపించబడుద్ది అంటే పురుషుడి ద్వారా నడిపించబడదు, చివరికి దేవుని చేత కూడా నడిపించబడదు ఆ కుటుంబం. That influence will come upon. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క ప్రభావం అనేది ఇక చివరికి ఆ కుటుంబం మొత్తం మీదకి వచ్చేస్తుంది. Asnath's influence Yes. not touched Joseph's children. ఆమేన్. అందుకనే ఆసెనతు యొక్క అన్య స్త్రీ యొక్క అన్య స్త్రీ అంటే ఆసెనతు యొక్క ప్రభావము ఎంత మాత్రం కూడా Daughter of the priest. చివరికి ఆవిడ ఒక పూజారి కుమార్తె అయినప్పటికీ కూడా ఆవిడ ప్రభావం తన బిడ్డల మీద కానీ యోసేపు యొక్క కుటుంబం మీద కానీ ఎంత మాత్రం కూడా పని చేయలేదండి. Joseph is the son of God. ఎందుకంటే యోసేపు దేవుని కుమారుడై ఉన్నాడు. Today, ఈ రోజు every son of God ప్రతి ఒక్క దేవుని యొక్క కుమారుడు should stand like Joseph. ఆమేన్. యోసేపు వలె ఇప్పుడు నిలబడవలసినటువంటి వారుగా ఉన్నారండి ప్రతి దేవుని కుమారుడు ఈ రోజు. ఆమేన్. No matter who is your wife. నీ యొక్క భార్య ఎవరనేది సంగతి అసలు అవసరం లేదు, పక్కన పెట్టేయడం. ఎవరైనా సరే పర్వాలేదు. How she is dominating. ఆవిడ ఎంతగా ప్రభావం చూపిస్తుందన్న కూడా పని ఆ పక్కన పెట్టేసాడు. No matter whose daughter he is. ఆవిడ ఎటువంటికి సంబంధించినటువంటి కుమార్తెగా ఉంది, విగ్రహానికి సంబంధించిన కుమార్తెగా, ఆవిడ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎంత మాత్రం కూడా అసలు పనిచేయాల్సిన అవసరమే లేదు. No matter how powerful she is. ఎంత శక్తి కలిగి ఉందో, ఎంత ప్రభావం కలిగి ఉందో ఆవిడ అనేది కూడా అక్కడ విషయమే కాదు. అది In the house of the God. ఎప్పుడైతే దేవుని యొక్క కుటుంబంలో చూసుకున్నట్లయితే The domination will be the son of God. ఆమేన్. దేవుని యొక్క కుమారుడు యొక్క ప్రభావం మాత్రమే ఆ కుటుంబంలో పనిచేస్తుందండి, వేరే ప్రభావం పనిచేయడానికి అసలు వీల్లేదు. Stand firm in the message. ఎప్పుడైతే వర్తమానం పక్షంలో ఎప్పుడైతే నువ్వు నిలబడతావో As a male. ఒక పురుషుడిగా, హల్లెలూయా, then the influence of that woman will not come upon. అప్పుడు ఎటువంటి స్త్రీ యొక్క ప్రభావం వచ్చినప్పటికీ కూడా అది ఎంత మాత్రం కూడా పనిచేయడానికి అవకాశమే లేదు. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి సార్ అందరూ గట్టిగా. స్త్రీలు చెప్పట్లా. If you are a minister. ఒకవేళ నీవు గనక సేవకుడు అయినట్లయితే In house. ఆ యొక్క కుటుంబంలో If your wife is dominating you. ఒకవేళ నీ మీద నీ యొక్క భార్య గనక పెత్తనం చెలాయిస్తున్నట్లయితే The church also. ఆ యొక్క సంఘములో కూడా Your church will dominate you. అప్పుడు సంఘము ఏం చేస్తుందంటే సంఘం కూడా నీ మీద పెత్తనం చేయడం ప్రారంభిస్తుంది. ఇంటిలో నీ భార్య మీద నీకు కంట్రోల్ లేకపోతే సంఘం కూడా నేను చూడండి, ఆజ్ఞలో ఉంటుంది. అంతే కదా. ఇంట్లో భార్య మీద గనక మనము ఒక అధికారంగా చూపించకపోతే అప్పుడు సంఘం మీద కూడా ఒక సేవకుడు పాస్టర్ అనేవాడు అధికారం కలిగి ఉండలేడు. ఏదైనా పాస్ట్ జీవించి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. వెనకాల ఎంతమంది ఉదాహరణగా తీసుకోండి. ఏ పాస్టర్ ఇంటిలో భార్య ద్వారా నడిపించబడతారో ఆయన సంఘంలో కూడా సంఘం ద్వారా నడిపించబడతారు. ఆయన సంఘం నడిపించలేదు, సంఘం ఆయన నడిపిస్తుంది. yes hallelujah. Because physical is the sign of the spiritual. ఎందుకు అంటే ఆ భౌతికమైన సంబంధించిన కార్యము ఆత్మ సంబంధానికి మాదిరి అన్నాడు ప్రవక్త కూడా. ఆమేన్. yes. మాంసిక భార్య మీద ఆయనకు డామినెంట్ లేకపోతే ఆత్మిక భార్య సంఘం మీద కూడా ఆయన డామినెంట్ ఉంటుంది. చూడండి, ఆ భౌతిక శరీరాన్ని భౌతికమైన భార్య మీద ఎట్లాగైతే ఆయన అధికారం చెలాయించలేకపోతే ఆత్మ సంబంధమైన భార్య అనే సంఘం మీద ఎట్లాగా ఆయన ఎలాగ అధికారం చూపించగలడు. అప్పుడు సంఘంలో భార్య చెప్తుంది ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు, మీటింగ్ లో ఏం చెయ్యాలి, బిర్యానీ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మీటింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవ్వాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు ముగిపాలి, అన్ని ఎవరు పిలిపిస్తారు? భార్య, పాస్టమ్మ గారు. ఎందుకంటే ఇల్లులో నీ కంట్రోల్ లేదు, చూడండి సంఘంలో కూడా నీ కంట్రోల్. అందుకే పాస్టర్లు అన్నారు కానీ పాస్టమ్మ గారు లేరు బైబిల్లో. అందుకే తెలుగు సూత్రం కలిగి. హల్లెలూయా, ఆమేన్ చెప్తారు అందరూ ఒకసారి ఏకీపిస్తారా దేవుని మాటకి? ఆమేన్, హల్లెలూయా. When I'm saying Holy Spirit is the male spirit, the Holy Spirit having రూములు చూడండి, ప్రవక్త చెప్తున్నాడు నిజమైన పరిశుద్ధాత్మ అంట ఎట్లాగంటే కలిగినటువంటి వ్యక్తి ఎట్లాగా ఉంటాడంటే ఒక బలమైన వ్యక్తి ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఒక పురుషుడికి ఎట్లాగా హెయిర్ కనపడుతుంది కదా, జుట్టు వచ్చినప్పుడు హెయిర్ అండి రొమ్ముల మీద వెంట్రుకలు వస్తాయి. వెంట్రుకలు మొలిచినప్పుడు రోమములు మొలిచినప్పుడు ఒక పురుషుడు అనేది వాడికి ఎట్లాగైతే సైన్ ఉందో అలాగే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి నిజమైన వ్యక్తి ఆ విధంగా ఉంటాడని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆడవాళ్ళు ఆయన ఏమని అడగితనం వారు కాదండి వాళ్ళు.
The Holy Spirit is the man's spirit. ఆమేన్. పరిశుద్ధాత్మ అనేది పురుషుడికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు If ఆయన. you have the Holy Ghost, మీరు గనక పరిశుద్ధాత్మ కలిగి ఉన్నట్లయితే then you behave like a male. అప్పుడు ఎలా ప్రవర్తిస్తారంటే మీరు నిజమైన పురుషుడిలాగా ప్రవర్తిస్తారు మీరు. హల్లెలూయా. ఇంటిలో నీ భార్య మీద నీ కంట్రోల్ లేకపోతే సంఘం మీద నీ కంట్రోల్ ఉండదు. మరలా చెప్తాను, చూడండి తిరిగి మళ్ళీ చెప్తానే ఉన్నారు ఆ మాట. ఎవరికి ఇల్లులో ఇంట్లో భార్య మీద కంట్రోల్ లేదో ఆ. ఆయనకు సంఘం కూడా లోపడదు. చూడండి ఎవరైతే సంఘం ఆయన మీద అధికారం చేస్తారు. సంఘం ఏం చెప్తుందో ఆయన చేస్తారు. చూడండి. ఎందుకంటే ఇల్లులో ఏం జరుగుతుందో Yes, yes. అది ఆత్మీయంగా ఆ సంఘంలో జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇంటిలో భార్య ఎప్పుడైతే పురుషుడి మీద పెత్తనం చేస్తా ఉంటుందో, లేకపోతే సేవకుడైన వాడు ప్రత్యేకంగా భార్యకి ఎప్పుడైతే లోబడతా ఉంటాడో అప్పుడు సంఘం కూడా అట్లాగే ఉంటుందని వాక్యం చెప్తా ఉంది. Every son of God should stand like Joseph. ఆమేన్. ప్రతి ఒక్క దేవుని యొక్క కుమారుడు యోసేపు వలె నిలబడవలసిన వారుగా ఉన్నాడు. నాకు తెలియదు బ్రదర్, ఆయన మామ తీసుకుని వెళ్ళిపోయారు, ఆయన తాతయ్య తీసుకుని వెళ్ళిపోయారు. నాకు తెలీదు, ఆయన తాతయ్య ఇల్లుకి వెళ్ళారు, అక్కడ జరిగింది బ్రదర్. నాకు But తెలియదు. Joseph not sending Ephraim, Manasseh to the Asnath's father's house. చూడండి నాకు తెలియదండి. He is not sending to that Baal Devata's puja. Yes. చూడండి ఇప్పుడు Because Joseph was standing as a male, as head of the family, and controlling Asnath and controlling his children is not like Solomon and the Adangiwadu Ahab. హల్లెలూయా. చూడండి కారణాలు చెప్పడానికి ఎన్నో ఉండొచ్చు. ఒకసారి మనం ఏదైనా ఏమైనా అయిందో అనుకోండి ఇంట్లో పిల్లల దగ్గర, నాకు తెలియదండి వాళ్ళ అమ్మ వాళ్ళ నా భార్య వాళ్ళ ఆ మామ తీసుకెళ్ళిపోయాడు, వాళ్ళ పిల్లలకు తాత తీసుకెళ్ళాడు, వాళ్ళు తీసుకెళ్ళడం బట్టి నా పిల్లలు అయిపోయారు అని చెప్తా ఉంటాం ఇప్పుడు మనము. కానీ అక్కడ చూసుకున్నట్లయితే యోసేపు గారి జీవితంలో అలాగే ఏం చెప్పట్లేదు ఆయన. ఎంత మాత్రం కూడా నా భార్య నా ఇద్దరు కుమారులు నా విధంగా తీసుకెళ్ళిపోయింది, ఆ బయలు దేవతకి సంబంధించిన పూజారి ఆ పూజ అంతా కూడా నేర్పుతా ఉంది. ఎట్లాగైతే సొలొమోను ఆ యొక్క చేశాడో, ఆ తర్వాత ఆహాబు గారు ఎట్లాగైతే జరిగిందో అలాగే నాకు జరిగిందని ఎంత మాత్రం యోసేపు గారు చెప్పట్లేదండి అక్కడ. హల్లెలూయా. My wife was a Kali worshipper. రాయ్ గారి యొక్క వైఫ్ వచ్చి వాస్తవానికి భార్య విగ్రహారాధకురాలు కాళీ అంటాం కదా. Calcutta, she is a Kali worshipper. She is a Odissi dancer. She danced with the Agni Chetti in the front of Kali. చూడండి ఆవిడ కాళీ అంటే తెలుసు కదా, మన విజయవాడలో ఉంది కదా దుర్గా కాళీ. అదే ఇక్కడ మన విజయవాడలో ఉన్న కొండ మీద దుర్గా అంటాం కదా, అదే ఆ కలకత్తాలో వాళ్ళు కాళీ అంటారు. ఆవిడికి సంబంధించినటువంటి వాళ్ళంట రాయ్ గారి యొక్క వైఫ్. ఆవిడ ఇంకా చివరికి అక్కడ నిలబడి డాన్స్ చేస్తా ఉంటదంట అక్కడ. కింద చుట్టూ ఆయనకు ఆ చుట్టూ ఓపెన్ చేసుకొని అగ్ని చెట్టు పట్టుకొని అంత పెద్ద విగ్రహం ముందుకు డాన్స్ ఆడుతుంది. ఒక్క విగ్రహం తర్వాత ఆయన ఒడిసి డాన్స్ కదా, టాక్సీ పెట్టుకుని తీసుకుని వెళ్తారు. ఒక్క పూజ తర్వాత ఒక్క పూజ, ఒక్క పూజ తర్వాత ఒక్క పూజ, ఒక్క పూజ తర్వాత చూడండి ఎన్నో గుడులు తిప్పుతూ ఉండేవాళ్ళంట. ఎందుకంటే ఒడిస్సీకి సంబంధించిన డాన్స్ చేసేవాళ్ళంట రాయ్ గారి యొక్క సహోదరి సిస్టర్. ఆవిడ ఇలాగా అందుకని ఈ గుడి తర్వాత ఇంకో గుడి అని ఆవిడని కారులో తీసుకుంటే ఎన్నో గుళ్ళు తిప్పేవాళ్ళంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆఫ్టర్ ద మ్యారేజ్ పెళ్ళైన తర్వాత చూడండి పరిస్థితి ఎట్లా ఉందో. ఫస్ట్ రాఖీ పండుగ వచ్చింది. అదే రాఖీ పండుగ వచ్చినట్టు మొదటిసారిగా I said, నేను చెప్పానప్పుడు my wife will not bind any Rakhi to any brothers. ఏ ఒక్క సహోదరులకి నా భార్య ఆ రాఖీ అనేది కడతారు కదా తమ్ముళ్ళకి అన్నలకి, ఏ ఒక్కరికి కట్టడానికి వీల్లేదని ఖచ్చితంగా రాయ్ గారు చెప్పారంట. They fought with me. వాళ్ళు ఎక్కువ గొడవ పడ్డారు నాతో. They said, you took my daughter. నువ్వు నా కూతురుని తీసుకెళ్ళిపోయావు నువ్వు. I said, not my wife do, not my daughters do. నేను చివరికి ఏం చెప్పాను, నా భార్య చేయదు, చివరికి నాకు పిల్లలు కూడా నా కూతుర్లు కూడా చేయరు పని అన్నాను. Don't bring the clothes for my children and my wife in the Kali Puja. ఆ యొక్క కాళికి సంబంధించిన పూజ ఏదైతే ఉన్నదో ఆ దేవత దానికి సంబంధించిన బట్టలు ఏ కొత్త బట్టలు తీసుకొని నా ఇంటికి రా. ఆ బట్టలు తీసుకొని ఎంత మాత్రం నా భార్యగా నా పిల్లలుగా అసలు ఇంటికే తీసుకురావద్దన్నా నేను. ఆయన ఇంటికి వెళ్తే కూడా చివరికి నా మామగారి ఇంటికి వెళ్ళినప్పటికీ పూజ చేసిన మిఠాయిలు ఉంటే కూడా ఆయన భయపడతారు. అరే ఆయన తీయవద్దు, ఆయన వేరే మిఠాయిలు ఇస్తారు. ఆయన ఒక భయం. ఎప్పుడు తీయారు ఆయన చూడండి, ఉంటే కూడా సపరేట్ చేసేస్తారు. వేరే తీస్తాను నీకు వేరే తీస్తాను. పూజకి సంబంధించిన స్వీట్స్ ఉంటాయి కదండి, ఆ స్వీట్స్ కూడా నాకు పెట్టడానికి కూడా వాళ్ళు భయపడేవాడు. నాకు పెట్టడానికి వేరే పెట్టేవాళ్ళు. Not even that name once pronounced by my children. కానీ నా పిల్లల నోట్ల నుంచి వాళ్ళకి దేవుళ్ళు దేవతలకు సంబంధించిన పేర్లు కూడా నా పిల్లల నోట్ల నుంచి ఎంత మొత్తం కూడా నేను రావనేమలేదు నేను. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. Where she is coming from, that's not a problem. ఎక్కడి నుంచి ఏ స్థితి నుంచి ఆవిడ ఎటువంటి మతం నుంచి వచ్చిందో అది కాదు అసలు సమస్య. But you
stand like Joseph. ఆమేన్. కానీ నువ్వు యోసేపు వలె నిలబడవలసిన వాడిగా ఉన్నావు నువ్వు. ఆమేన్. Let not Asnath's influence come upon your family. ఈ యొక్క ఆశీర్వాదకు సంబంధించినటువంటి ప్రభావం ఎంత మాత్రం కూడా నీ కుటుంబం మీద మీరు రానివ్వకండి మీరు. హల్లెలూయా. Joseph, the son of God. అదే దేవుని కుమారుడైన యోసేపు గారి యొక్క జీవితమైనదండి అది. ఆమేన్. Be a man. ఆ యొక్క ఒక పురుషుడు వలె Asnath, అసెనాతో వచ్చి, Nama, ఆ యొక్క నయమా వచ్చి, అతాలియా వచ్చి, and జెజబెల్, Jezebel. చివరికి ఆ యెజబెల్ కూడానండి. Compare these all women. ఈ స్త్రీలందరూ కూడా మనం కనుక చూసుకున్నట్లయితే, But only one Joseph కానీ ఒక్క యోసేపు జీవితంలో మాత్రము stood for God. దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు యోసేపు. హల్లెలూయా. My brothers, నా యొక్క సహోదరులు, I request you, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నేను మిమ్మల్ని stand like Joseph. యోసేపు వలె నిలబడండి మీరు. ఆమేన్. ఆమేన్ చెప్తారా సహోదరులారా? బ్రదర్స్ చెప్పాలి ఆమేన్ గట్టిగా. Even many Asnaths come. ఒకవేళ ఆసీనాతు లాంటి వాళ్ళు కనుక వచ్చినట్లయినప్పటికీ కూడా, Asnath's father is a very powerful person. ఎందుకంటే ఆ యొక్క ఆసీనాతు యొక్క తండ్రి మామూలు ఒక సామాన్యమైన వ్యక్తి కాదండి. ఆయన ఎంతో గొప్ప పూజారిగా ఉన్నాడు ఆయన. Maybe Joseph is alone. అంతేకాకుండా అక్కడ యోసేపు గారు ఒంటరివాడిగా ఉండొచ్చు చూడడానికి. He is alone. వాస్తవానికి ఒంటరిగానే ఉన్నాడు ఆయన. But he stood for God. కానీ దేవుని కొరకు నిలబడిన వాడిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. Go to the name of Jesus. దేవుని నామానికి మహిమ కలుగును గాక. How many of you understanding? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. Hallelujah. Now come to First Kings. మొదటి రాజు దగ్గరికి వద్దామండి ఒకసారి. 13th chapter. 13వ అధ్యాయము. Now comes after Solomon. ఇక సొలొమోను తర్వాత ఏ సంగతులు అయితే జరుగుతున్నాయి అక్కడికి వద్దాం మనం. Kingdom was split into 10 into 2. 10 and 2. చివరికి ఏమైందంటే సొలొమోను తర్వాత వచ్చినటువంటి రాజ్యం ఏమైందంటే రెండుగా విడిపోయినట్టుగా మనం చూడవచ్చు. 10 ఒకవైపు వెళ్ళిపోయారు, 2 గోత్రాలేమో ఇంకో వెళ్ళిపోయారు. 10 రెండుగా విడిపోయింది ఆ యొక్క రాజ్యం సొలొమోను గారిది. 10 tribe of north and 2 tribe of south. 10 యొక్క గోత్రాలేమో ఉత్తరానికి వెళ్ళిపోయినాయి, 2 గోత్రాలేమో దక్షిణానికి వచ్చేసినాయి. In that time, ఆ సమయమున chapter 14 coming. ఆ యొక్క 14వ అధ్యాయం చూడండి. మొదటి రాజులు 14వ అధ్యాయం. 13. 13వ అధ్యాయము మొదటి రాజులు. Now anyone watch very close, carefully. జాగ్రత్తగా గమనించండి ఎవరైనా. 13వ అధ్యాయము 1వ రాజులు From first one. మొదటి నుంచి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకు యెరోబాము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా, ఇక్కడ రెహోబాము యెరోబాము అనేది వచ్చాడండి. What happened? ఏం జరిగింది అక్కడ? Now ఇప్పుడు the priest is not worshipping God. ఇక్కడ ఏంటంటే ఆ యొక్క యాజకుడు దేవుణ్ణి ఆరాధించట్లేదు, కానీ This king is worshipping God. కానీ ఇక రాజు ఆరాధిస్తా ఉన్నాడు దేవుణ్ణి. God sent a prophet. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తను పంపించాడు. What kind of prophet he is? ఎటువంటి ప్రవక్త ఉన్నాడండి ఈయన? Yes, read brother quickly. చదవండి తొందరగా. One God's prophet coming and giving the challenge to the king. ఎప్పుడైతే ఆ యొక్క దేవుడి యొక్క ప్రవక్త వచ్చి రాజుకి ఒక సవాలుగా మాట్లాడుతున్నటువంటి కార్యం ఇక్కడ మనం చూడవచ్చు. That prophet is a godly prophet. ఎందుకంటే ఆ ప్రవక్త దేవుడికి సంబంధించిన ప్రవక్తగా ఉన్నాడు ఆయన. He's a very strong prophet. అంతేకాకుండా ఎంతో బలము కలిగినటువంటి ప్రవక్తగా ఉన్నాడు ఆయన. He only say what the God saying. ఏదైతే దేవుడు చెప్తున్నాడో అది మాత్రమే చెప్పే ప్రవక్తగా ఉన్నాడు ఆయన. Amen. So he came and told according to what God said. ఏదైతే దేవుడు చెప్పాడో అదే చెప్పడానికి వచ్చి ఆయన ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు ఆ కార్యాన్ని. ఆమేన్. 3వ వచనమండి. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినము నా ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను.
ఆ బేతేలందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దానిని వెనుకకు ఇక రాజు The king is trying to catch the prophet. రాజు ఏం చేస్తున్నాడంటే ప్రవక్తని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. But his stretched hand still stretched. ఎప్పుడైతే పట్టుకోవడానికి ఆ చెయ్యి చాపి ప్రవక్తను పట్టుకోబోతున్నాడో అప్పుడు ఆ చెయ్యి ఏమైందంటే అక్కడ అలాగా నిలిచిపోయింది. God spared his prophet from that evil king. ఎందుకంటే దేవుడు ఎక్కడికి పంపించాడంటే ఒక చెడ్డ రాజు దగ్గరికి తన యొక్క ప్రవక్తను పంపించాడు ఇక్కడికి. God saved him from that evil king. ఎందుకంటే దేవుడు ఆ యొక్క రాజు నుంచి, ఆ చెడ్డ రాజు నుంచి రక్షించాలని దేవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. He's trying to catch him. కానీ అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే రాజు, ఆ చెడ్డ రాజు ఆ ప్రవక్తను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. And still like that. ఎప్పుడైతే పట్టుకోవడానికి చెయ్యి చాపాడో ఆ చెయ్యి అంటే ఇంకా వెనకరాట అట్లా ఆగిపోయిందంట. The meaning is దాని యొక్క అర్థం ఏంటంటే God is with that prophet. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రవక్తతో దేవుడు ఉన్నాడని అర్థము. yes, He spared that prophet from the king. ఎప్పుడైతే ఆ యొక్క రాజు నుంచి ఏదైతే ప్రవచిస్తా ఉన్నాడో, దేవుడి దగ్గర నుంచి ఏదైతే చెప్తున్నాడు, ఇప్పుడు God saved the prophet from the king. దేవుడు ఏంటంటే ప్రవక్తని ఆ రాజు నుంచి రక్షించాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు రక్షించాడు కూడా. Next verse. ఆ యొక్క తర్వాత వచనము మరియు ఆమేన్, హల్లెలూయా. Now, first the king was in very anger. చూడండి, మొట్టమొదటి చూసుకుంటే రాజు ఎంతో కోపంగా ఉన్నాడు. Now the king is saying, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే రాజు చూసుకుంటే, please pray for me. అయ్యా ప్రవక్త చెప్తున్నాడు, నా కొరకు నువ్వు ప్రార్థన చేయని బతిలాడుతా ఉన్నాడు రాజు గారు. God heard his prayer. అంతేకాకుండా దేవుడు కూడా చేసిన ప్రార్థన ఆలకించాడు ఆయన. చూడండి ఎంత పెద్ద ప్రవక్త, చూడండి ఎంత గొప్ప ప్రవక్త ఆయన. రాజుకు భయం లేదు. చూడండి, రాజు అంటే భయం లేదు ప్రవక్తకి. రాజు ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడడానికి కూడా ఆయనకు భయం లేదు. రాజుకు ఛాలెంజ్ చేస్తున్నాడు. అంతేకాకుండా రాజు ముందు సవాలు చేస్తున్నాడు రాజు మీద. భయమే లేదు. అంత గొప్ప ప్రవక్త. తర్వాత వచ్చిన Oh, you healed me. చూడు, నువ్వు నన్ను స్వస్థపరిచావు, So you come to my home. అందుకే నువ్వు నా ఇంటికి వచ్చి నువ్వు ఇంటికి రా అన్నాడు ఆయన. ఒకవేళ ఈ రోజు ఉన్న పాస్టర్స్ ని పిలిస్తే, ఒకవేళ అదే పరిస్థితి కానీ ఈ రోజు ఉన్న సేవకులు కనుక వచ్చింది అనుకున్న అవకాశము, రాజు దగ్గర మొత్తం ప్రాపర్టీ తీసేసి మొత్తం రాజు దగ్గర ఉన్నదంతా కూడా తీసుకోవడానికి ముందుకు వచ్చేస్తారు. అర్థమైందా? ఆమేన్, ఆమేన్ చెప్పండి సార్ అందరూ. హల్లెలూయా. But the king saying, కానీ రాజు ఏం చెప్తున్నాడు ఇక్కడ? come to my house. రాజు చెప్తున్నాడు, రా నా దగ్గరికి రా, మా ఇంటికి రా అంటున్నాడు ప్రవక్త. I will give you something. నేను ఏదో నీకు ఇస్తాను, ఒక బహుమానం. He said, keep your things with you. అప్పుడు అంటున్నాడు ప్రవక్త, ఆ బహుమానం నీ దగ్గర ఉంచుకో రాజా అంటున్నాడు. He is like Abraham. ఎందుకంటే ఆయన అబ్రహాము లాంటి వాడు. ఏం స్తోత్రం కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Anything with you. నీతో నీ బహుమానాలని అంతా కూడా నీ దగ్గర ఉంచుకో. Not even a chappal strap I want. ఎందుకంటే ఆ చెప్పుల యొక్క వారు కూడా నేను ఎంత మాత్రం కూడా పట్టుకొని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. My help comes from my God. ఎందుకంటే నాకు ఏ ఆశీర్వాదం అయినా సరే నా దేవుడే ఇస్తాడు, నాకు దేవుని దగ్గర నుంచి నేను పొందుకుంటా అంటున్నాడు ఆయన. Not from any man. ఎందుకంటే ఒక మనిషి నుంచి నాకు ఆశీర్వాదం అక్కర్లేదు. I think last one I told this. నేను పోయినసారి అదే కదా చెప్పినట్టు నేను గుర్తు. Abraham అబ్రహాము అండ్ మరియు never like this. ఎందుకంటే అబ్రహాము ఎంత కూడా ఇలా చాపేవాడు కాదండి చెయ్యి. Chappal war kona go. చూడండి, నీ యొక్క చెప్పులు కూడా సంబంధించింది కూడా వారు ఏది కూడా నాకు అక్కర్లేదు. My God. నేను దేవుని దగ్గర నుంచి పొందుకుంటా. నేను My help come from above. ఎందుకంటే నాకు సహాయం అనేది కూడా పైనుంచి వస్తుంది నాకు. హల్లెలూయా. That's Abraham's character. అదే అబ్రహాము యొక్క గుణలక్షణమైనదండి అది. If you are children of Abraham, ఒకవేళ మీరు కూడా అబ్రహాము యొక్క బిడ్డలు అయినట్లయితే you will do the same Abraham. మీరు కూడా అబ్రహాము చేసినట్లే చేస్తారు సహోదరులారా. ఎస్. Today ఎంత అపమానం. ఈ రోజు ఎంత పరిస్థితి భయంకరంగా ఉంది చూస్తే. Christians, ministers అడిగితే ఉంటారు.
చూడండి ఈ రోజు అంత పరిస్థితి అంత రివర్స్ అయిపోయింది. క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ సేవకులు కానీ ఎట్లా ఉందంటే పరిస్థితి ఈరోజు అడిగే పరిస్థితికి వచ్చారు. They like a barren womb. అదేంటంటే వాళ్ళు గొడ్రాలకు సంబంధించినటువంటి గర్భాలుగా కలిగి ఉన్నారు. ఎంత విత్తనం పెడితే కూడా అది నిప్పదు. ఎందుకంటే తెలుసు కదా సామెతలో గొడ్రాల యొక్క గర్భం అంట ఎంత పెట్టినా సరే దానికి తృప్తి ఉండదంట. ఆ గర్భాన్ని పెట్టి ఎంత దశభాగం పెట్టి ఎన్ని పెట్టు ఎంత పెట్టినా ఎంతగా తృప్తి కలగదు. barren homes. ఎందుకంటే కనని కనని గర్భం అంటున్నాడు ఆయన. హల్లెలూయా. This prophet is not like కానీ ఈ యొక్క ప్రవక్త ఆ విధంగా లేడండి ఆయన. ఆమేన్. he is like Daniel. ఆయన దానియేలు వలె ఉన్నాడండి ఆయన ఈ ప్రవక్త కూడా. రాజా పంపించిన టిఫిన్ చూసి ఆయనకు నోరులో నీళ్లు రాలేదు. హల్లెలూయా. రాజుగారు పంపించిన బహుమానాలు అన్ని చూసి ఆయన టిఫిన్ రాజుగారు పంపించినట్టు భోజన పదార్థాలు ఏవైతున్నావో వాటన్నిటిని చూసి దానియేలు గారు ఏం చొంగ కార్చుకోట్ల. ఆమె చెప్తారా ఒకసారి? మీరు కనుక అలాగే దేవుని బిడ్డలు అయినట్లయితే The character never changes. ఆమేన్. హల్లెలూయా. ఆ గుణము ఎంత మాత్రం కూడా మారేది కాదండి దేవునిది. yes. ఈ రోజు చాలా మంది పాస్టర్స్ పేరు రాసుకున్నారు అక్కడే. నా డినామినేషన్ లో ఉన్నాను, గవర్నమెంట్ 2000 రూపీస్ ఇస్తుందంటే గవర్నమెంట్ లో రాసుకుంటారు పేరు. నా పాస్టర్ గారు నాకు 2000 రూపీస్ ఇవ్వండి. చూసారు కదా గవర్నమెంట్ మంది కూడా పాస్టర్ అండి, నాకు పేదవాడండి. ఈ రోజు కూడా గవర్నమెంట్ జగన్ వాళ్ళది చేశారు కదా 5,000 లైన్ లో నిలబడి రాసుకున్నారు, నా పేదవాడండి, చాలా నాకు తీయండి. పాస్టర్లు ఈ రోజు అలా ఉన్నారు. సంతానం కాదండి, నా అబ్రహాం ఉపపత్ని సంతానం అండి. నేను అబ్రహాం యొక్క కుమారులు కాదు మేము, అబ్రహాం యొక్క ఉంపుడు గత్తెకు పెట్టాలి మేమని ఈ రోజు అంటే పాస్టర్లు ఏ విధంగా అడుక్కోవటం బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటో వాళ్ళు రుజువు పంచుకుంటున్నారు. అదే కనని గర్భములై ఉన్నవి. హల్లెలూయా. ఈయన మన ప్రజలు మ్యారేజ్ లో కట్టడం తీసుకోండి, కట్టడం దశభాగం తీసుకుంటారు. చూడండి చివరికి పాస్టర్లు కూడా ఎట్లా ఉన్నారంటే పెళ్లిళ్ళు జరిగినప్పుడు కట్నం ఇస్తారు కదండి, ఆ కట్నం కూడా దశభాగం అంటున్నారు. అందుకే ఎక్కువ పెడతారు కట్నం, ఎందుకంటే దశభాగం ఎక్కువ వస్తుంది కదా. ఎందుకంటే ఆ కట్నం కూడా మాట్లాడడానికి ముందుకు వచ్చేది మళ్ళీ వాళ్ళు కాదు, పాస్టర్ గారే ఎక్కువ మాట్లాడతారంట కట్నం. ఎందుకంటే దాంట్లో భాగం మీనికి వస్తుంది కాబట్టి ఎక్కువ డిమాండ్ చేస్తాడనమాట ఈరోజు సేవకులు. కుళ్ళిపోయిన శరీరం తిన్నవాడు కుక్కలు. అది చూడండి కుక్కలు. సమాధిలో కుళ్ళిపోయిన శరీరంలో కుక్కలు, కుళ్ళిపోయినటువంటి ఒక బాడీస్ తింటాయి కదండి కుక్కలు, పాడైపోయిన కుక్కలు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నారండి ఈ రోజు సేవకులు అనేవాళ్ళు. బైబిల్లో కట్టడమే లేదు. అసలు బైబిల్లో ఏదైతే ఉన్నదో అసలు కట్నం అసలు కట్నమే లేదు అసలు బైబిల్లో. చూడండి బైబిల్లో కట్నము ఇచ్చినట్టు కట్నం తీసుకున్నట్టు అసలు బైబిల్ నాకు చూపించండి. అసలు నేను ఇప్పుడు ఇక్కడే బైబిల్లో వేస్తాను. కానీ ఈ యొక్క మీ మెసేజ్లో అంత్యకాల మెసేజ్లోనే చూడండి కొంత కొడుకు కూడా సేవకులు కొడుకు దగ్గర కట్నం తీసుకుంటున్నారండి. సిగ్గులేనివాడు అబ్రహాం సెంట్ గిఫ్ట్స్ టు రెబెకా. ఆమేన్. కానీ వాస్తవానికి చూసుకుంటే దానికి రివర్స్ ఉంది అసలు బైబిల్లో. ఏంటండి అబ్రహాము ఆ కోడలికి ఇస్తున్నాడు కట్నం, గిఫ్ట్స్, కట్నం కాదు కానీ బహుమానాలు ఇస్తున్నాడు. అంతేకాకుండా యాకోబు తన భార్య కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు ఆయన. అంటే పురుషుడు ఇస్తున్నాడు చూడండి బైబిల్లో కట్నాలని, స్త్రీ కాదు. అర్థమైన ఆమె చెప్పండి ఒకసారి అందరూ. దేవుని స్తోత్రం కలుగును గాక. బోయాజు కూడా సమస్తము రూతుకి ఇస్తున్నాడండి తన భార్యకి. రూతు దగ్గర నుంచి ఏం తీసుకోవట్లా. చూడండి అందుకే రాజు ఎస్తేరుకు కూడా అధికారం ఇస్తా ఉన్నాడు తన భార్య ఎస్తేరుకి. ఎప్పుడైతే మన ప్రవక్త బ్రహ్నం గారు ఆ యొక్క భార్యని హోపుని వివాహం చేసుకున్నప్పుడు పాత షాప్కి వెళ్ళారండి వాళ్ళిద్దరు. సెకండ్ చూడండి బెడ్ తీసుకుంటారు ఇక్కడే. ఆ ఫోటో బ్రహ్నం గారు ఫోటో ఇంట్లో పెట్టుకున్నారు కదా, ఆ ప్రవక్త ఆ ఫోటో పెట్టుకోవాలంటే ఒక అరుగద ఉండాలండి. హల్లెలూయా. చూడండి లేకపోతే ఎలాంటి కనబడుతుంది కదా. అవును, గాంధీ ఫోటో పోలీస్ స్టేషన్ లో ఉంది కదా, అలా ఉంటుంది. గాంధీ ఫోటోకు పోలీస్ స్టేషన్ సంబంధం ఏంటి? దానికి రివర్స్ ఉంటుంది. అక్కడ గాంధీ గారు ఏమో ఒక రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు, కానీ అక్కడ జరిగేదంతా గాంధీ గారి మైండ్ కి వ్యతిరేకంగా జరుగుతుందంతా.
డబ్బు లేకపోతే బ్రహ్నాం గారు ఫోటో ఇంట్లో పెట్టుకోవాలంటే ఒక అర్హత ఉండాలండి. చూడు, అందుకనే మన ప్రవక్త ఫోటో మన ఇంట్లో పెట్టుకోవాలంటే కూడా మనకి కూడా ఒక అర్హత కలిగి ఉండాలి, యోగ్యత కలిగి ఉండాలి మనము. హల్లెలూయా. ఆయన సిస్టర్ ఓప్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు సిస్టర్ ఓప్ ఫాదర్ ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారండి? హోప్ గారి యొక్క తండ్రి గారు ఏం చెప్పారు తెలుసా ప్రవక్తకి? You will take care of my daughter. ఆమేన్. మామగారికి ఎంతో నిశ్చయత ఉన్నట్టు ఏం చెప్పాడంటే, వివాహం చేసుకునేటప్పుడు ప్రవక్తతో అన్నాడంట, బిల్లి నీ మీద నాకు ఎంతో నిశ్చయత కలిగి ఉన్నా నేను అన్నాడు. కష్టపడి నా పిల్లని చూసుకున్నారని నాకు నమ్మకం ఉంది. నువ్వు ఎంతో కష్టపడి నా కూతుర్ని నువ్వు పోషిస్తావనే నమ్మకము నేను కలిగి ఉన్నానని చెప్పాడు ఆ యొక్క మొదటి భార్య అయినట్టు హోప్ యొక్క తండ్రి గారు. లాస్ట్ మంత్ మీటింగ్ జరిగింది ఢిల్లీలో, యూత్ మీటింగ్. I told, if you are not able to feed yourself and your wife, don't get married. చూడండి, నువ్వు ఎంత మాత్రం కూడా పోయిన నెలలో ఢిల్లీలో యూత్ మీటింగ్ జరిగింది, దాంట్లో నేను చెప్పాను ఈ మాట. నువ్వు ఎంత మాత్రం కూడా నీ భార్యని నువ్వు పోషించుకోలేని స్థితిలో ఉంటే నువ్వు ఎంత మాత్రం మ్యారేజ్ చేసుకోవద్దు అసలు అన్న నేను. The Bible saying, బైబిల్ చెప్తా ఉంది ఈ విధంగా, separate from your father mother, ఎందుకంటే నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు వేరుపడని చెప్తుంది. and you unite with your wife. నీవు తల్లిదండ్రులను ఏమంటుందంటే లేఖనం తెలుసు కదా, తన భార్యని హత్తుకొనును, తల్లిదండ్రులను విడిచి తన భార్యని హత్తుకొనును ఉంది. Put pressure upon your parents. అందుకే ఆ యొక్క భారం అంతా కూడా నీ యొక్క తల్లిదండ్రుల మీద నువ్వు పెట్టవద్దు అసలు. You stand నీవు నిలబడాలి, and take care of yourself, అంతేకాకుండా నీ గురించి నువ్వు శ్రద్ధ వహించాలి, and take care of your wife. అంతేకాకుండా నీ భార్య గురించి కూడా నువ్వు బాధ్యత వహించాలి. ఆ పరిస్థితి, ఆ గట్స్ ఉంటే మ్యారేజ్ చేసుకో. అటువంటి పరిస్థితి ఉంటేనే అప్పుడు వివాహం చేసుకోవడానికి ముందుకు రాను. లాస్ట్ వీక్ I told in my church, నా సంఘంలో కూడా పోయిన వారం చెప్పానండి నేను. my son and everyone was sitting there. ఆ రోజు నాకు కుమారులు అందరు ఉన్నారు, నా కుమారుడు కూడా ఉన్నాడు. Don't call me for anyone's marriage నేను ఎవ్వరు వివాహాలకి నన్ను పిలవద్దండి నన్ను అన్నా నేను. until you stand and take care of your family. నీ యొక్క కుటుంబానికి గురించి పూర్తి బాధ్యత నువ్వు వహించేంత వరకు కూడా నన్ను ఎంత మాత్రం నువ్వు పిలవద్దన్నా నేను. హల్లెలూయా. Prove yourself first. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రుజువుపరచుకోవాలి, నువ్వు ఏమై ఉన్నావు. That's what the Bible says. అదే బైబిల్ చెప్తా ఉందండి. Don't beg like your father-in-law and mother-in-law. అంతేకాదు మామగారి దగ్గరికి అత్తగారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుక్కోకూడదండి, అసలు చెయ్యిలా చాపకూడదు. But Branham not took anything. అందుకే బ్రహ్నం గారు కూడా ఎంత మాత్రం కూడా ఏ చిన్నది కూడా తీసుకోలేదండి బ్రహ్నం గారు. పాత గ్యాస్ కొంటారు, పాత బెడ్ కొంటారు. ఎందుకు? సిస్టర్ ఓప్ గారు నాన్నగారి దగ్గర డబ్బు లేదా? చూడండి, అసలు ఆ మొదటి భార్య హోప్ గారికి చెప్పాలంటే ధనవంతులు వాళ్ళు. ఆ యొక్క చదివాం కదా ఫ్యామిలీ, ఆ యొక్క లైఫ్ హిస్టరీలో చాలా డబ్బు కలిగిన కుటుంబం అది. అయినా సరేనంటే బ్రహ్నం గారు వెళ్ళి వాళ్ళ మామగారిని ఒక్కటి అడగలేదంట. చివరికి ఏం చేశాడంటే డబ్బులు లేకపోతే సెకండ్ హ్యాండ్ కొనుక్కొని వచ్చాడు ఆయన, గ్యాస్ గురించి అవన్నీ కూడా. ఇంట్లో కుర్చీ కూడా లేదు తెలుసా? చివరికి ఆయన కూర్చోడానికి కూడా బ్రహ్నం గారి ఇంట్లో ఆయన కూర్చోడానికి కూడా కుర్చీ కూడా లేదంట. ఆయన ఎంతో పెద్ద ప్రవక్త ఆయన. ఒక కుర్చీ లేదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మామగారికి చెప్తే మామగారు సోఫా ఆ పంపిస్తారు. ఒక్క మాట చెప్తే మామగారు చెప్తే పెద్ద సోఫా సెట్టే పంపిస్తాడు ఆయన. అందుకే చెప్తాను, బ్రహ్నం గారు ఫోటో పెట్టుకోవాలంటే ఆ జీవ్యం చేయండి, లేకపోతే గాంధీ ఫోటో పోలీస్ స్టేషన్ లో గుర్తు పెట్టుకోండి. అది ఆ విధంగా కనుక మన జీవితం లేకపోతే, ఎందుకంటే ఆ ఫోటో పెట్టుకొని మనం ఆ విధంగా లేకపోతే అది అవమానం అవుతుంది. అంటే ప్రవక్తనే మనము అవమానపరిచిన వారుగా ఉంటాం. యేసుక్రీస్తు నీ పెండ్లి కుమారుడు. యేసుక్రీస్తే మన పెళ్లి కుమారుడై ఉన్నాడు. పెండ్లి కుమార్తె. మనం ఆయన పెళ్లి కుమార్తె ఉన్నాం. మనము ఎన్ని అడగాలి దగ్గర? ఆయన భార్య మనమైతే ఆయన ఇంకా ఎన్ని అడగాల్సిన పరిస్థితి వస్తాయి. ఇక ఏం చేస్తారు ఆయనకు? అడిగితే మనం ఏమోగలమా మన దేవునికి? ఆయన కనుక అడిగితే మన భార్య తెలుసు కదా, పెళ్లి వస్త్రం ఆయన పంపిస్తారు. చూడండి, అసలు ఏది కూడా అడగలా మనము, అన్ని పంపించేది. పెళ్లి వస్త్రం పంపించింది దేవుడు, పెళ్లి విందు తయారు చేసింది ఆ యొక్క విందు కూడా రెడీ చేస్తుంది కూడా దేవుడే. 50-50 అంటారా? పెళ్లి ఖర్చులు 50 సగం అంటున్నావు ఏంటి అంటున్నాడు ప్రభు. ఏమన్నా మీరు సగం పెట్టుకుని నేను సగం పెట్టుకుంటా. బైబిల్లో కానా మ్యారేజ్ జరిగింది కదా, తెలుసు కదండి. కానా వివాహ విందు బైబిల్లో ఉంది. అక్కడ ద్రాక్షరసం ఆగిపోయింది, కొత్త ద్రాక్షరసం వచ్చింది. ద్రాక్షరసం ఆగిపోయింది మాట ఎవరిని అడగారండి? పెండ్లి ఇక్కడ ఇండియాలో ఉంటే ఎవరిని అడతారు తెలుసా? పెండ్లి కుమార్తె నాన్నగారిని అడుగుతారు. అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, ఎందుకంటే విందు ఎవరు పెట్టాలి? బట్ బైబిల్లో ఎవరిని అడగారు?
చూడండి కానా వివాహంలో జరిగింది ఏంటి తెలుసు కదా, ఆ ద్రాక్షరసం అయిపోగానే చదివితే ద్రాక్షరసం అయిపోతే ఆ విందు ఎవరైతే చేస్తున్నారో ఆ విందు యజమాని వెళ్ళి అడుగుతారు ఎవరన్నా. కానీ బైబిల్లో అలా చేయలా. ఆ ఇంజు అది యజమాని అడగల, ప్రభువుని అడిగారు వచ్చి. ఇక్కడ ఉంటే ఎవరిని అడుగుతారు? అదే ఇక్కడ ఉంటే కనుక పెళ్లికి మరి నాన్నగారు పిలవండి. అరే పాయసం అయిపోయిందండి, ఆయన గాలిలో అయిపోయిందండి, ఆ పెళ్లికి మరి నాన్నగారు ఇక్కడే. సిగ్గు. 9 months ప్రెగ్నెంట్ అయ్యి అమ్మాయి హాస్పిటల్లో ఉంటే ఆయన పిలువుతారు డాక్టర్, అయ్యా 20,000 కట్టాలంటే ఆ అమ్మాయి నాన్నకు అనుకండి, నీ పిల్లలకు ఆయనకి ఎందుకు కట్టాలి? బైబిల్లో ఉందా? ఎవరు కట్టారా? చూపించండి. వాక్యానుసారంగా చెప్తారు కదా, వాక్యానుసారంగా మాట్లాడండి. చూడండి, వాక్యానుసారం మరి మాట్లాడితే నోరు తెరుస్తుంది అంటాం మెసేజ్ వాళ్ళు. కానీ ఎక్కడుంది లైఫ్ లో? ప్రతిది కూడా వాక్యానుసారం లేదు మన లైఫ్ లో, మన జీవితంలో. నీ విత్తనమును 9 months ఆయన గర్భంలో పెట్టి, ఆయన రక్తపానం ఆయనకు తెచ్చి, ఆయనకు భోజనం పెట్టి, ఆయన 9 months ఆ చిల్డ్రన్ క్యారీ చేసిన తర్వాత చూడండి, ఆ 9 నెలలు గర్భంలో తల్లి ఎట్లాగైతే మోసిన తర్వాత 9 నెలలు మోసిన తర్వాత నీ ఎముకలు రక్తం కాదా? మోసింది ఎవరిది? మన తండ్రికి సంబంధించిందే కదా. తండ్రికి సంబంధించిన రక్తము, తండ్రికి సంబంధించిన ఎముక, మాంసము అంతా తండ్రిదే కదా, మామగారిదే, ఆయిందే గాని బయట వాళ్ళది కాదు కదా. చూడండి, ఆ చిన్న పాప ఇట్లా కూర్చుంది, మొత్తం కవర్ చేసుకొని కూర్చుంది. చూడండి, ఆ కూర్చున్నప్పుడు ఆ క్లాత్ ఏదైతే ఉందో మొత్తం చక్కగా కప్పుకొని కూర్చుంది ఆ చిన్న పిల్ల. కొంచెం పెరిగిన తర్వాత ఆయన సొంత తల్లి దగ్గర కూడా స్నానం చేయాలి. చూడండి, ఆ చిన్నపిల్ల ఇప్పుడు ఎట్లాగైతే ఉందో అలా ఉంది. కొంచెం ఎదిగిన తర్వాత, పెద్ద అయిన తర్వాత సొంత అమ్మ దగ్గర కూడా స్నానం చేయడానికి ఫీల్ అవుతారు షైగా. అందుకే ఆవిడ తను తాను కప్పుకుంటా ఉంటుంది. అలాంటి ఒక అమ్మాయి నీ విత్తనం క్యారీ చేసుకుని అక్కడ ఆపరేషన్ థియేటర్ లేను, వార్డ్ రూమ్ లేను, మొత్తం 10 మంది డాక్టర్స్ ఉన్నప్పుడు, 10 మంది నర్స్ ఉన్నప్పుడు, 10 మంది వార్డ్ బాయ్స్ ఉన్నప్పుడు, నీ విత్తనం కోసం అందరు ముందుకు నిర్వాణంగా పడుకుని ఉంటుంది కదా, ఎవరి కోసం అండి? అమ్మ నాన్న చూడలేదు, ఎవరు చూడలేదు, అంతా కప్పుకొని ఉండే అమ్మాయి నీ విత్తనం కోసం. ఎవరు మొగం తెలీదు, ఎవరు ఉన్నారని తెలీదు, అందరు ముందుకు నిర్వాణంగా పడుకుని ఉంది. ఆ నొప్పులు ఏడుస్తుంది. అప్పుడు నీ చెప్తారా నాన్నగారు బిల్లు కడతారని? కుక్కలు కూడా చేయదండి అంటారు, జంతువులు కూడా ఆ విధంగా చేయలేదు. ఎంటే మెసేజ్ డెలివరీ అంటారు. ఎప్పుడైనా బోర్డు రూమ్కి వెళ్ళారా? ఎక్కడ ప్రశ్న జరుగుతుందో అక్కడ డెలివరీ రూమ్కి ఎప్పుడైనా వెళ్ళి చూసారా? అక్కడ చూడండి, నర్సు ఆయన పొట్టు మీద కూర్చుంటారు. ఆ అమ్మాయికి తెలీదు అక్కడ ఎవరు ఉన్నారు, ఆడవాళ్ళ డాక్టర్ ఉన్నారా, మగవాళ్ళ డాక్టర్ ఉన్నారా, ఏ డాక్టర్ ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఏమి తెలీదు అక్కడ. ఆయన అమ్మాయి ఎక్కడ ఎలాంటి పడుకున్నది? ఒక స్త్రీ అలా పడుకున్నప్పుడు, అప్పుడు డెలివరీ టైంలో తెలుసు కదండి, మేల్ డాక్టర్స్ ఉంటారు, మేల్ నర్సెస్ ఉంటారు, మగవాళ్ళు పురుషులు ఉంటారు. ఏం తెలియదు. చూడండి ఎంత వ్యాధి, ఎంత అటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. అందుకే నువ్వు నిజమైన నీ తండ్రిగా నువ్వు రుజువుపరచుకోవాలి ఫస్ట్. అమ్మాయి బాధపడినప్పుడు, అమ్మాయి అంత బాధపడి ఉన్నప్పుడు బయటకు వచ్చి చెప్తారు ఆయన నాన్నగారు బిల్లు కడతారు. అంత వేదన పడి బాధపడి ఆ స్త్రీ ఎప్పుడైతే అలా ఉంటుందో కండిషను, ఆ పరిస్థితి అంతా పక్కన పెట్టేసేసి మర్చిపోయి బయటకు వచ్చి ఆ హాస్పిటల్ బిల్లు వాళ్ళ నాన్నగారు కడతారని చెప్తారంట. తర్వాత ఏం చెప్తారు? నా భార్య నాకు రెస్పెక్ట్ చేయట్లేదు బ్రదర్. ఇలాంటి రెస్పెక్ట్ ఇస్తుందండి. ఆయన ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన పురుషుడిగా, ఆయన హస్బెండ్ గా ఆయన తోడ నిలబడాలి కదా.
మీరేం చెప్తారు? మామగారు బిల్లు కడతారు. మరలా ఆయన తర్వాత లడ్డు తీసుకెళ్ళి చెప్తారు నా నాన్నగారు అయిపోయారు. అన్ని చేసి అంత హడావుడు అంతా డబ్బులు నిజంగా మామగారు కట్టేస్తే ఆఖరికి సింపుల్ గా లడ్డు స్వీట్ తీసుకెళ్ళి నేను తండ్రిని అయిపోయానని చెప్పి అక్కడ స్వీట్స్ పంచుతారంట. నా తండ్రి అయిపోయానండి. నేను ఫాదర్ సిక్కు లేని వాళ్ళ బుద్ధులు. గొప్ప కార్యం జరిగినట్టు. ఒకసారి ఆ బోర్డు రూమ్ లో చూడండి ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందని. కానీ ఒక్కసారి వెళ్ళి ఆ డెలివరీ రూమ్ కనుక చూసుకున్నట్లయితే ఎంత వేదన పడతా ఉంటుందో మనకు అర్థమవుతుంది చూస్తే. అంత బాధ చూస్తే నీకు అర్థమవుతుంది. నీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఎప్పుడైనా అలాంటి పడుకున్నారా? ఒక పైల్స్ ఆపరేషన్ చేసుకోవాలంటే సిగ్గు వస్తుంది. ఒక్కోసారి పైల్స్ ఆపరేషన్ జరిగితే కూడా భయపడతారు, చేయించుకోరు కదా. ఒక ఫీమేల్ నర్స్ ఇంజెక్షన్ పెడుతుంటే సిస్టర్ వద్దండి సిస్టర్ ఇక్కడ పెట్టండి అంటారు. ప్యాంట్ వద్దు సిస్టర్ ఇక్కడ పెట్టు, ఎందుకు ఇంజెక్షన్? సిగ్గు కదా. బట్ నీ భార్య ఎలాంటి ఆ రూమ్ లో ఉన్నారో తెలుసా? And you're calling yourself a son of God. మరి ఇట్లాంటి ఉండి కూడా నేను దేవుని కుమారుడిని మనం పిలిపించుకుంటా ఉంటాం, చెప్పుకుంటా ఉంటాం. కాదు బ్రదర్, అది అది సంప్రదాయం బ్రదర్. పిల్లల్ని ఆయన సిస్టర్ ఇట్లనే చూసుకోండి, ఇది సంప్రదాయం. ఏం చేస్తా అంటే సింపుల్ గా నెట్టేస్తాం సహోదరి మీద. అది మాకు అది విధానం కదా మొదటి నుంచి అంతా అదే. అప్పుడు సంప్రదాయం ఎక్కడ పడింది? అన్ని కూడా ఆచారం అండి, ఆచారం సాంప్రదాయం అండి, ఇలాగని వాళ్ళ మీద తోసేస్తామంట. ఒకసారి అదే సాంప్రదాయం అయితే తాళి కడతారు కదా అక్కడ తమిళనాడు, మిగతా తాళి కట్టుకుంటారు కదా. మరి అప్పుడు సాంప్రదాయం అని తాళి కట్టాం కదా మనం, రింగులు పెట్టుకున్నాం. అప్పుడు అంటే ఇక్కడేమో సాంప్రదాయం కావాలి. అది మనకేదైతే డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడేమో సాంప్రదాయం అని అంటాము. ఎక్కడైతే మనకి లాభం వస్తుందో అక్కడేమో తప్పించుకుంటాం. ఈ విధంగా పాస్టర్లు కట్నంలో కూడా దశంభాగం తీసుకుంటున్నారని నేను వినంగానే నా మైండ్ అంత డిస్టర్బ్ అయిపోయింది నాకు. ఎంత పరిస్థితి దీన స్థితిలోకి వచ్చారు పరిస్థితులు. My last marriage was 104 marriage I did. 104 వివాహాలు నేను ఇప్పుడు చేశాను. నేను ఆఖరి మ్యారేజ్ మొన్నే జరిగింది. ఈ మధ్య 104 వివాహం. ముందే చెప్పేస్తున్నాను ఇక నేను ఇవన్నీ విని. కట్నం కనుక తీసుకుంటే ఆ వివాహానికి అసలు నన్ను పిలవద్దన్నాను. ఇప్పుడు కట్నాల పేరు మార్చారు, లవ్ గిఫ్ట్ అంటారు. ఆ కట్నం అనేది తీసేమన్నారంటే ప్రేమ బహుమానం అంట, లవ్ గిఫ్ట్ అంట, పేరు మార్చేశారు. అరే ప్లాస్టిక్ ప్లేట్లు అడిగితే స్టీల్ ప్లేట్లు అడిగితే అడగటమే. చూడు అడిగేది ప్లేట్ మారితే అడగటం మారదు. అడుక్కునేది స్టీల్ ప్లేట్ అయినా ప్లాస్టిక్ ప్లేట్ అయినా రెండు అడిగేదే కదా, అడుక్కునేదే కదా. ఏ ప్లేట్ అయితే ఏంటి అర్థమే నామని చెప్పండి సార్. హల్లెలూయా. చూడండి ప్లేట్లు మార్చినంత మాత్రాన మైండ్ మారదు కదా. అందుకే ఒక నిజమైన పురుషుడిగా ఉండండి. హల్లెలూయా. నీ గురించి నీ యొక్క కుటుంబం గురించి మీరు శ్రద్ధ వహించవలసిన వారుగా ఉన్నారు. ఎవరి దగ్గర నుంచి మీరు ఆశించమాకండి, అడిగే స్థితికి ఉండమాకండి. అందరు ఉన్నారు ఆమె చెప్పండి సార్ అందరూ. హల్లెలూయా. ఈ యొక్క ప్రవక్త రండి నా ఇంటికి అని పిలుస్తున్నాడు. రాజు ప్రవక్తని నా ఇంటికి రా, నేను ఇంకొకటి. అప్పుడు ఏం చెప్తున్నాడు చూద్దాం ఒకసారి, తొందరగా చూడండి. 7వ వచనం. నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చిన నీతో కూడా నేను లోపలికి రాను. ఇక్కడేమో సగం కాదు కదా, అవకాశం అయితే మొత్తం లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం మనమైతే. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రవక్త, నీ యొక్క ఆస్తిలో సగం ఇచ్చినా సరే నేను రానంటున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? ఎందుకండి ఏం చెప్తున్నాడు అప్పుడు ఈ విధంగా? Because the God said, don't go anywhere, don't drink, don't eat anything. Which way you went, don't come on that same way. This is the
this is the commandment of God. ఎందుకంటే ఆయన దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ పొందుకున్నాడు ఆ ప్రవక్త. నువ్వు ఎక్కడ ఏమి తినమాక, ఏమి తీసుకోమాక, ఏమి తాగవద్దు, ఎక్కడికి వెళ్ళవద్దు, నువ్వు ఏ మార్గమునైతే వెళ్ళావో తిరిగి మళ్ళీ అదే మార్గం వెనక్కి రా అని దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ పొందుకున్నాడు ఆ ప్రవక్త. Are you seeing how sincere is the prophet? చూడండి ఎంత యథార్థంగా ఉన్నాడు ఈ ప్రవక్తను. చూడగలుగుతున్నారు మీరంతా? ఆమె చెప్పండి ఒకసారి అందరూ. హల్లెలూయా. Strong in the prophet. ఆయన ప్రవక్తలో ఎంత ధీమా కలిగి ఉన్నాడు, నిశ్చయత కలిగి ఉన్నాడు. ఆయన రాజా ముందుకు నిలబడ్డారు. ఎంతో ధైర్యం కలిగిన రాజు ముందు మనం నిలబడి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఛాలెంజ్ చేశారు. ఆ రాజుకి సవాల్ చేస్తా ఉన్నాడు ఆయన. మరణ భయం లేదు. ఇక ఏమో చంపుతాడు అనే భయం ఎంత మాత్రం కలిగలేడు రాజు. ఆస్తి మీద ఆశ లేదు. అంతేకాకుండా డబ్బు మీద ఆశ లేదు ఆయనకి. అన్ని చేయించారు. అన్నిటినీ జయించాడు. హల్లెలూయా. చేయించుకొని ఆ, వెళ్తున్నారు. ఎప్పుడైతే ఎన్ని కరెక్ట్ గా చేసి మళ్ళీ వెళ్తున్నాడు ఆయన. దేవుడు వాక్యం అనుసారంగా రాజాను కూడా వదిలేసి, ఆస్తిని వదిలేసి దేవుడు వాక్యానుసారంగా వెళ్తున్నారు. నిజంగా వాక్యానుసారంగానే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ మాటకి ఎంత మాత్రం కూడా తూచా తప్పకుండా అలాగే ప్రవక్త ముందుకు వెళ్తానే ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం బైబిల్లో. ఆ. ఉమ్. ఆ. ఆ. ఉమ్. ఉమ్. వారు తండ్రి అతడు ఏ మార్గం వెళ్ళినని వాడిని అడిగారు. అంతటా అతడు కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనులు ఏ మార్గం వెళ్ళిపోయిందో తెలిపి పిమ్మట అతడు తన కుమారుడు పిలిచి Now he has a prophet. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ప్రవక్తను మనం చూడవచ్చు. Old prophet. ఆయన ముసలి ప్రవక్తగా ఉన్నాడు. ఆయన They call him a senior prophet. ఆయన ఎంతో అనుభవం కలిగినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. ఆయన He heard that. ఆయన విన్నాడు ఈ సంగతి. Oh, a prophet came and met the king. ఆ యొక్క ఎంతో దూరం నుంచి ఒక ప్రవక్త వచ్చి రాజును కలిశాడు అనే సంగతి విన్నాడు ఈ ముసలి ప్రవక్త. And gave a challenge to the king. అంతేకాకుండా రాజు దగ్గరికి వచ్చి సవాలు విసిరాడు అనే సంగతి కూడా విన్నాడు. ఈ యొక్క What a strong prophet. అబ్బో ఎంత నిజమైన గట్టి ప్రవక్తగా ఉన్నాడు ఈయన అని. మాట విని ఆ మాట వినిన తర్వాత ఈ ముసలివాడు prophet ముసలి ప్రవక్త ఏం చేశాడు అంటే చూద్దాం. ఆ. 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 ఉమ్. ఉమ్. he is taking effort. చూడండి ఈయనంతా కూడా ఎంతో శ్రద్ధ వహిస్తా ఉన్నాడు ఈయన గురించి. ఎంత బాధపడి వెళ్ళిపోతారు ఆయన కలవటం కోసం. చూడండి ఎంతో వేదనతో ఎంతో ఎంతో జాగ్రత్త వహిస్తా, ఎంతో బాధ్యత వహించినట్టుగా మనం ఇక్కడ కనబడతా ఉంది ఆ ప్రవక్త విషయంలో ఈయన. గాడి మీద ట్రావెల్ చేయటం ఈజీ కాదండి. ఎందుకంటే ఆ విధంగా ఆ సమయంలో గాడి మీద ఆ యొక్క వెళ్ళటం ఆ వయసులో చాలా అది కఠినమైన కార్యం. అది అంత ఈజీ కాదు. గాడి మీద గొర్రె మీద కూర్చుంటే ఎముకలు పోతుంది. అంత పెయిన్. వాళ్ళు అంత దూరం కనుక గాడిద మీద కానీ గుర్రం మీద కానీ కూర్చొని కనుక ఆ స్వారీ చేసుకుంటూ వెళ్తే అది అంత సులువుగా ఉండదు, అది కఠినంగా ఉంటుంది. వెనకాల నొప్పి వచ్చేస్తుంట వీపు మీద బోన్ దగ్గర. ఆ యవ్వనే ప్రవక్తని కలవటానికి ఈ ముసలి ప్రవక్త ఎంతగానో శ్రద్ధ వహిస్తున్నాడు, ఎంతో బాధ్యతగా ప్రవర్తిస్తా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. చదవండి. Again, he is inviting that young prophet to come to home. తర్వాత మళ్ళీ రాజు ఎట్లాగైతే ఆహ్వానించాడో అదే విధంగా ఈ ముసలి ప్రవక్త కూడా వచ్చి ఈ యొక్క ప్రవక్తను ఆహ్వానిస్తున్నాడు తన ఇంటికి రమ్మని. But already this prophet denied the king. కానీ అప్పటికే రాజు యొక్క విన్నపం ఏదైతున్నదో అప్పటికే తిరస్కరించేశాడు ప్రవక్త ఆ యొక్క ఆహ్వానాన్ని. He is a very strong man. ఎందుచేతంటే ఆయన ఎంతగా గట్టిగా ఉన్నాడు దేవుని మాట విషయంలో. But here, కానీ ఇక్కడైతే what is old prophet saying? ఎప్పుడైతే ఈ యొక్క ముసలి ప్రవక్త చెప్పాడు, ఏం చెప్పాడు చూద్దాం. చూడండి. Come to my house. నా ఇంటికి రా. He said no. ఆయన కాదు, లేదు రాను అంటున్నాడు. I will follow the word of God. నేను దేవుని వాక్యాన్ని వెంబడిస్తాను అంటున్నాడు ఆయన. What God told, according to that I will do. ఏదైతే దేవుడు చెప్పాడో దాని ప్రకారమే నేను చేయాలని ఆశపడతాను అన్నాడు ఈయన యవ్వన ప్రవక్త. He is in the right way. ఎందుకంటే వాస్తవానికి ఆయన సరైన మార్గంలోనే ఉన్నాడు. But what is old prophet saying? కానీ ఆ ముసలి ప్రవక్త ఏం చెప్పాడు చూడండి. I am also end time
message believer, brother. నేను కూడా అంత్యకాలపు విశ్వాసిని సహోదరుడు అంటున్నాడు ఆయన ఇక్కడ. I am also an anti-message minister. నేను కూడా ఆ అంత్యకాలపు యొక్క సేవకుడిని నేను అంటున్నాడు ఆయన. I am also following Branham. నేను కూడా ప్రవక్త బ్రహ్నం గారిని వెంబడించేవాడిని అంటున్నాడు ఆయన. I am also following 1963 cloud. అంతేకాకుండా 1963లో ఆ యొక్క మేఘాన్ని కూడా నేను వెంబడించేవాడిగా ఉన్నాను అంటున్నాడు ఆయన. I am also reading the same prophet message. అదే ప్రవక్త వర్తమానాన్ని కూడా నేను చదువుతున్నాను అంటున్నాడు ఆయన. I am also end time. నేను కూడా అంత్యకాలపు విశ్వాసినే. చదవండి. దేవదూతలు వచ్చి నాకు ఇలాంటి చెప్పారు, అందుకే నా ఇంత దూరం వచ్చాను. ఆయనని ఇంటికి తీసుకొని వచ్చి ఆయనకు భోజనం పెట్టి ఎవరు చెప్పారు? చూడండి, దేవదూత వచ్చి చెప్పింది అబద్ధం ఆడుతున్నాడు. ఇందుకే పౌలు గారు చెప్పారు, నా చెప్పిన మాట కంటే ఒక దేవదూతలు వచ్చారని చెప్తే కూడా. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే పౌలు గారు ఏమంటున్నాడండి, నా సువార్త కాకుండా వేరొక సువార్త చివరికి పరలోకం నుంచి దేవదూత దిగొచ్చి బోధించిన అతడి మాట వినమాట అతడు శాపగ్రస్తుడు అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే పౌలుకి తెలుసు ఆయన సంఘకాలపు దూత అన్న సంగతి పౌలు గారికి తెలుసు బాగా. ఆ యొక్క కాలానికి ప్రవక్త అని ఆయనకి తెలుసు పౌలు గారికి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం అనేది ప్రవక్త దగ్గరికి మాత్రమే వస్తుందని ఆయనకి తెలుసు. ఎప్పుడైతే ఏ ఒక్క దేవదూత అయినా సరే ఆ యొక్క వర్తమానంలోంచి పైన పరలోకించి వచ్చినట్లయితే మొట్టమొదటిసారిగా కలవాల్సింది పౌలు గారినే కలవాలి గాని. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్తల యొద్దకే వచ్చుద్దండి. ఎందుకంటే అప్పుడు అదే దేవుని యొక్క క్రమము విధానం అయి ఉన్నది. హల్లెలూయా. అంతేకాకుండా ఎప్పుడు కూడా దేవదూత నిజంగా ఒకవేళ వచ్చినట్లయితే పౌలు గారిని దాటి వెళ్ళదండి ముందుకి. ఎందుకంటే పౌలు గారు అక్కడ ప్రవక్త అయి ఉన్నాడు కాబట్టి. పౌలు గారు చెప్తారు, పౌలు గారు అందుకే చెప్తున్నారు ఈ మాట, దేవుడు క్రమం తప్ప ఏం చెయ్యాలి. దేవుడు తన వాక్య క్రమాన్ని అన్నాడు మీరని అంటున్నాడు ఆయన. అందుకే దేవదూతలు వస్తే కూడా ఒకవేళ మన దగ్గరికి దేవదూత వచ్చినట్లయితే అది తప్పు, అదే తప్పు అయి ఉంటుంది. ఎందుకంటే ప్రవక్త ఉన్నప్పుడు హల్లెలూయా వాక్యం ప్రవక్త దగ్గర రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు జాన్ ది బాప్టిస్ట్ దగ్గర రావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వాక్యం. అవును ప్రభువా. ఆ వాక్యం ఎక్కడ వెళ్ళాలి? yes lord. హల్లెలూయా. ప్రవక్త యోహాను దగ్గర వెళ్ళాలి. ప్రవక్త అయిన యోహాను దగ్గరికి మాత్రమే వాక్యం రావాలండి ఇప్పుడు ఫస్ట్. ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి రాదు వాక్యము. ఆమేన్. ఆరోన్ ప్రతి నెల దేవుడి సముఖంలో వెళ్ళొచ్చు మహా పవిత్ర స్థలంకు. అహరోను ప్రధాన యాజకుడు అహరోన్ అయితే ప్రతి సంవత్సరానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళొచ్చు. దేవుడు ఆరోన్ దగ్గర మాట్లాడాడు. కానీ అహరోను దేవుని దగ్గర ఎంత మాత్రము ఆ దేవుడు అహరోన్తో మాట్లాడేవాడు కాడండి. దేవుడు మోషే దగ్గరనే మాట్లాడాడు. దేవుడు మోషే దగ్గరికే వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే దేవుడి వాక్యం ప్రీస్ట్ దగ్గర రాదు. దేవుని యొక్క వాక్యం అనేది యాజకుడి దగ్గరికి రాదు కానీ దేవుడి వాక్యం ప్రవక్త దగ్గర వస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగు. ఆమేన్ చెప్పండి ఒకసారి అందరూ. అందుచేత వాక్యమైన యేసుక్రీస్తు ఆ యొక్క యోర్దానులో నడుచుకుంటూ వస్తా ఉన్నాడు ఆయన. ఆ యొక్క యోర్దానులో ఉన్నటువంటి ప్రవక్త యోహాను కలవడానికి. ఎందుకు చేతంటే యోహాను ప్రవక్త అయి ఉన్నాడు. ఆ యొక్క యేసు ప్రభువు వాక్యం అయి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రవక్త చెప్తా ఉన్నాడు ఈ విధంగా, దేవదూత వచ్చాడు నాతో చెప్పాడు ఈ కార్యాన్ని, ఆ ప్రవక్త నీ ఇంటికి తీసుకురా అంటున్నాడు. అంతేకాకుండా కొంత ఆహారం ఆయనకి అంటున్నాడు ఆయన. ఈయన యవ్వన ప్రవక్త ఉన్నాడు ఆయన. అంతేకాకుండా రాజు ముందు నిలబడి సవాలు చేసిన వ్యక్తి ఆయన. అంతేకాకుండా ఆ యొక్క ఆహ్వానానికి రాజు యొక్క ఆహ్వానం కూడా తిరస్కరించాడు ఆయన. దేవుని వాక్యం కొరకు నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. అంత గట్టిగా దేవుని వాక్య పక్షంలో గట్టిగా నిలబడిన ప్రవక్తని ముసలివాడు చెప్పిన అబద్ధం నమ్ముతారు. ఆ యొక్క చివరికి ముసలివాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మేసేసాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడండి, నేను కూడా ఒక ప్రవక్త, నేను అబద్ధం ఆటం బట్టి దేవదూతని పంపించాడు నా దగ్గరికి. నిన్ను పిలవమని చెప్పాడు. ఈ ప్రవక్త రాజును విజయం పొందుకున్నారు. అన్ని విజయం పొందుకు వచ్చినప్పుడు ఒక ప్రాఫిట్ సగోదర ప్రాఫిట్ ద్వారా మోసపోతారు. చూడండి, చివరికి అన్నిటిని గెలుచుకుంటూ వచ్చిన గొప్ప ప్రవక్త రాజు దగ్గరే గెలిచాడు. కానీ అన్నిటిని గెలుచుకుంటూ వచ్చినప్పటికీ ఆఖరిగా ఈ ముసలి ప్రవక్త దగ్గర పడిపోయి. తొందర చదవండి.
ఆ. ఎంత అన్నపానంలో పుచ్చుకున్నాడు. ఆ, వాళ్ళు భోజనం చేయించుండగా అతను ఆ తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త యెహోవాకు ప్రత్యక్షమైన అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగూ దేవుడు ఎవరి దగ్గర మాట్లాడతారండి? చూడండి, దేవుడు ఎవరితో మాట్లాడతాడు వాస్తవానికి? 18th verse. 18, 20th verse. 21. అంతటా ఆ. యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానికి ఎవరు ప్రవచనం చెప్తారు కదా సార్? ఎవరు ప్రవచనం చెప్తారు? వాస్తవానికి ప్రవచనం ప్రాఫిటా, యంగ్ ప్రాఫిటా? వాస్తవానికి ప్రవచనం చెప్పేది ఎవరండి? అసలు వాస్తవానికి నిజమైన ప్రవక్త ముసలివాడా లేకపోతే యవనస్తుడా? యవనస్తుడే. 18. 18 చదవండి. అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే. మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానం పుచ్చుకున్నట్టుకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. ఇక్కడ ఏ ప్రవక్తకు వచ్చింది? మళ్ళీ దేవుని వాక్యము మళ్ళీ ప్రత్యక్షమైంది ఎవరికి? ముసలివాళ్ళ ప్రాఫిట్. చూడండి. మరలా తీసుకొని వచ్చే ప్రాఫిట్ చదవండి. ఆ. ఆయన ఏం చెప్తారు ఇప్పుడు? గట్టిగా చదవండి. 21. అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఎవరు పిలుస్తారు? ఆ ముసలివాడు ప్రాఫిట్ ఆ యువరస్తు ప్రాఫిట్ ని పిలిచి యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక దేవుడు నీకు చెప్పిన మాట మీరు వినలేదు. ఆత్మ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు కూడా ఆ యువరస్తు ప్రాఫిట్ దగ్గర దేవుడు డైరెక్ట్ మాట్లాడలేదు. చూడండి, అర్థమైందా? ఆమె చెప్పండి ఒకసారి, అర్థమైందా? అబద్ధం చెప్పారు, ఆ అబద్ధం చెప్పిన ప్రాఫిట్ దగ్గరనే దేవుడు వాక్యం వస్తుంది. అర్థమైందా? ఆమె చెప్పండి ఒకసారి. ఏ ప్రవక్త అయితే అబద్ధం చెప్పాడో ఆ అబద్ధం చెప్పిన ప్రవక్త దగ్గరికి దేవుడు మళ్ళీ మాట్లాడాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం చెప్తున్నాడు? నిజమైన ప్రవచనం చెప్తున్నాడు. మళ్ళీ అబద్ధం కాదు ఈసారి. దేవుడి వాక్యం వినట్లేదు, నీవు దేవుని మాట వినలేదు కాబట్టి. చదవండి. చేసి ఉన్నావు గనుక నెక్స్ట్ ఆయన పంపిస్తారు. ఇప్పుడు చూడండి, మార్గమున పోవుచుండగా ఎదురుపడి చంపెను. సింహమును శవం దగ్గర. హల్లెలూయా. ఒక నిమిషం. చెల్లిపోయింది ఎవరండి? అబద్ధం చెప్పిన ప్రవక్త చెల్లిపోయారా? ఎవరు చనిపోయారు చివరికి? ప్రవక్త మాట విన్న వాడు చనిపోయారా? ముసలి ప్రవక్త, అబద్ధం చెప్పిన ముసలి ప్రవక్త చనిపోయాడా? లేకపోతే మొదటి నుంచి కరెక్ట్ గా అంతా ఫాలో అవుతున్నటువంటి ఆ యవనసుడైన ప్రవక్త చనిపోయాడా? ఆ ప్రవక్త చనిపోయాడు. ముసలివాడు ప్రాఫిట్ ఏం జరగలేదు. చూడండి, ముసలివాడికి ఏం జరగలేదు, అతను బాగానే ఉన్నాడు. అతను ఆయన గాడిలో పంపిస్తారు. చూడండి, మార్గంలో చెల్లిపోయిన తర్వాత ఆయన ప్రేతం చూసి చూడండి, చివరికి ఆ ముసలి ఉన్నవారు ఇంట్లో బయలుదేరి వెళ్ళిపోయి ఆయన తీసుకుని వచ్చి ఆయనకు భోజనం పెట్టి ఆయన చెల్లిపోయిన వరకు అక్కడే ఉండి ఆయన చెల్లిపోయిన చూసి ఆనందంగా ఇంటికి. ఎంత ప్రోగ్రాం జరిగింది ఒక్క అధ్యాయంలోనే. గాడిద ప్రాఫిట్ ఎవరైనా పిలిచారా అక్కడ? చూడండి, ఆయన సీన్ లో ఉన్నారా? మీరు ఎందుకు ఈయన సీన్ లో వచ్చారు? ఎందుకు వచ్చాడు మధ్యలో అనుకోకుండా అకస్మాత్తుగా ముసలి ప్రవక్త? మంచి ప్రాఫిట్ చెప్పేసి కోసం ఈ ప్రాఫిట్ ఎందుకు సీన్ లో వచ్చారండి? చూడండి, అబద్ధం చెప్పి ఆయన తీసుకుని వచ్చి, ఆయన మంచిగా వెళ్తారు కదా, ఆయన తీసుకొని వచ్చి అబద్ధం చెప్పి ఆయన భోజనం పెట్టి
ఆయన నోరులందే ఆయన మరణ వాక్యం చెప్పి, ఆయన గాడి మీదే ఆయన పెట్టి పంపించి, ఆయన కన్ను ముందుకే సింగం ఆయన చెప్పేసి, ఆయన ప్రేదంని చూసి సైలెంట్ గా ఇంటికి వచ్చేసి అక్కడ ఎక్కడ కూర్చుంటారో ఆ సోఫా మీద తిరిగి వచ్చి ఆ సోఫా మీద వెళ్ళిపోయారు. కానీ ఆయన తర్వాత ఆ సోఫా మీద వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఈ మాట నీకు ఏ మాట అర్థమైంది? ఇది ఇప్పుడు ఈ ఒక్క అధ్యాయంలో మనకి అర్థమైంది చాలా లోతైన కార్యం. యాక్చువల్లీ ఎవరు చనిపోవాలి? వాస్తవానికి చనిపోవాల్సింది ఎవరు? అబద్ధమాడిన ప్రవక్త కదా, ముసలాయనే కదా, ఆయనకేమవ్వాలా చూడండి. యువ ప్రాపర్టీ చెప్పగలరు కదా, ప్రభా ఈయన దేవుడు మనుషులు చెప్పారు, దేవదూతలు వచ్చారు చెప్పారు, ఆ మాట నమ్మిన వచ్చాను. ఆయన దేవుడు మనుషుడు కాదా? ఆయన సీనియర్ ప్రాఫిట్ కాదా? ఆ సీనియర్ ప్రాఫిట్ మాట విని ఆయన దగ్గర దేవుడు దూత వచ్చారని చెప్పి నేను నమ్మకం పెట్టి వచ్చాను ప్రభా. ఆయనే కాదా నా మోసం చేసింది, ఆయన చెప్పించి ప్రభా, ఆయన చెప్పట్లేదు. ఆయన బాగానే ఉన్నాడు, చెల్లిపోయింది ఎవరు? ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, ఎందుకు దేవుడు ఆయన చెప్పట్లేదు? ఏం చెప్పలేదు సార్? చూడండి. హలో, వాస్తవానికి చంపాల్సిన దేవుడు ఎవరినండి? అబద్ధం చెప్పిన ముసలి ప్రవక్తని చంపాలి, కానీ దేవుడు ఎందుకని ఆ యవ్వన ప్రవక్తని చంపాడు? ఏదో దీంట్లో మనం తెలుసుకోవాల్సిన వారిగా ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెల్లిపోయింది ఎవరండి? అంత్యకాలములో తెస్సలోనికి రాసిన పత్రిక ఎవరు పంపిస్తారు? రెండో పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము 10-11. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ బలమును అనుసరించి ఉండును. అందుచేత చదవండి. అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. హల్లెలూయా. ఎవరండి మోసం చేయ? ఆత్మ. ఈ కారణమును బట్టి ఏంటంటే కారణం అది సత్యమును నమ్మకం. స్ట్రాంగ్ డెల్యూషన్, సాధారణ డెల్యూషన్ కాదు, చూడండి. స్ట్రాంగ్ డెల్యూషన్. చూడండి, మోసము చేయటువంటి శక్తి అనేది అది కొంచెం కాదండి, దేవుడు పంపించేది చాలా బలమైనటువంటి శక్తి అంటది. అంటే మోసపరిచే దాంట్లోనే ఎంతో బలమైనది అది, బలహీనమైనటువంటి ఆత్మ కాదు అది. మళ్ళీ ఎందుకు పంపిస్తారు తెలుసా? ఏ కారణముడు పంపిస్తున్నాడండి దేవుడు? They should believe in lie. ఎందుకంటే వాళ్ళు అబద్ధమును నమ్మడానికి, అబద్ధం ఏదైతే ఉందో దాన్ని నమ్మటానికి దేవుడు బలమైనటువంటి ఆ శక్తిని పంపిస్తున్నాడంట. ఎందుకు తెలుసా? కారణం ఏంటండి? 11th verse. సత్యమును నమ్మక. ఆయనకు సత్య వాక్యం ఇష్టం లేదు. అది కారణం ఏంటంటే సత్యమైనటువంటి వాక్యం అనేది నమ్మటానికి వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు. మెసేజ్ ఇంట్రెస్ట్ లేదు. మెసేజ్ విషయంలో అంటే ఈ వర్తమానం విషయంలో అంత శ్రద్ధ కలిగి లేరు వాళ్ళు. కొత్త రెవల్యూషన్ కావాలి. కొత్త రెవల్యూషన్స్ ఏవైతే బయలు పట్ల ఎన్ని కావాలి. ఆయన దేవుడు వాక్యం మీద ప్రియం కాదు, కొత్త రెవల్యూషన్ ఇష్టపడతారు. సత్య వాక్యం మీద ఆయనకు ఇష్టం లేదు. సత్యవాక్యం ఏదైతే దేవుడు బయలుపరిచాడు ఈ గడిలో దాని ఎడల ఆసక్తి ఉండాల్సిన బదులు ఇంకా కొత్త ఏవైతే ఉన్నావో వాటి మీద ఎక్కువ శ్రద్ధ కలిగినట్టుగా మైండ్ కలిగి ఉండటం బట్టి ఉన్న 1400 మెసేజ్ చదవడానికి టైం లేదు. ఉన్న 14 మనకైతే 1200 ఉన్నాయి. 1200 వర్తమానాలు చదవడానికే మనకి టైం లేదు. కొత్త వర్తమానం కోసం, దీని కొరకు కొత్త వర్తమానం కోసం వెళ్ళేవాళ్ళు. ఇది 1200 మెసేజ్ చదవడానికే టైం లేదు. మనకి ఇచ్చినటువంటి 1100 వర్తమానాలు చదవడానికే మనకి టైం సరిపోవట్లేదు. కొత్త వర్తమానం, కొత్త చెప్తారు. ఇంకా ఏదో కొత్త చెప్తున్నాడు, ఆయన కొత్త చెప్తున్నాడు, ఈయన కొత్త చెప్తున్నాడు.
అలాంటి వ్యక్తులకు అలాంటి వ్యక్తులు ఎవరైతే ఎవరు ఉన్నారో, దుర్నీతి మీద ప్రియపడుతున్నారో, ఏదైతే ఆ యొక్క దుర్నీతి మీద ఆశ కలిగి ఉంటున్నారో ఆయన కోసం వాళ్ళ కొరకంట దేవుడే పంపిస్తారు. దేవుడు పంపిస్తున్నాడు ఏ ఆత్మ మోసం. పంపిస్తారు? మోసం Strong delusion spirits. మోసం బలమైనటువంటి మోసము చేయు శక్తి కలిగిన ఆత్మను దేవుడు పంపిస్తాడంట వాళ్ళ మీద. అంత స్ట్రాంగ్ గా ఉంది. ఆయన అబద్ధం చెప్తే కూడా నీకు అది సరిగా కనపడదు. అందుకే అంత బలంగా ఉండటం బట్టి వాళ్ళు అబద్ధం చెప్పినా సరిగా ఎట్లా ఉంటుందంటే మనకి అది వినటానికి కరెక్ట్ గా అనిపిస్తుంది, సత్యమే అనిపిస్తుంది అబద్ధమైనా సరే. 400 prophets 400 ప్రవక్తలు ఉన్నారు అప్పుడు. telling Ahab, ఆహాబు కాలంలో go, Ramoth Gilead is yours. రాజు అయినటువంటి ఆహాబుతో చెప్తా ఉన్నారు, ఎల్లు ఆ రామోత్ గిలాదు నువ్వు జయిస్తావు, నువ్వే విజయం పొందుతావు, యుద్ధానికి వెళ్ళి అంటున్నారు వాళ్ళు. మికాయా చెప్తారు, అప్పుడు మీకాయా ఉన్నాడు ప్రవక్త, సత్యమైనటువంటి ప్రవక్త. ఎల్లు రారు, నువ్వు వెళ్తావు గాని తిరిగి వెనక్కి రావన్నాడు ఆయన. ఎందుకంటే నాకంటే ముందు ఎలియా గారు చెప్పి వెళ్ళిపోయారు. ఏలియా గారు చెప్పినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో అదే చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవుడు ప్రవక్తకి ఇచ్చిన మాట ఓడిపోదు, పడిపోదు. దేవుడు ప్రవక్తకి ఇచ్చిన మాట ఎంత మాత్రం కూడా వెనక్కి విఫలం అవ్వదు అంటున్నాడు ఆయన. ఎలియా చెప్పిన మాట మీద మికాయా నమ్మకం పెట్టాడు. అందుకే ఏలియా చెప్పిన మాట ఏదైతే ఉన్నదో దాని మీద మికాయా శ్రద్ధ పెట్టి ఉన్నాడు, నమ్మకం కలిగి ఉన్నాడు ఆయన. అందుకే దేవుని వాక్యం ఎంత మాత్రం కూడా విఫలం అవ్వదండి అది. అందుకే ఏలియా వర్తమానం విషయం మీద మీకాయా ఎంతో నిశ్చత ధైర్యం కలిగి నిలబడి ఉన్నాడు ఆయన విశ్వాసం. కానీ అక్కడ 400 మంది ప్రవక్తలు చెప్తా ఉన్నారు ఒక కార్యాన్ని, నువ్వు వెళ్ళు, మీరు వెళ్ళండి అంటున్నాడు ఆయన. దేవుడే చెప్తున్నాడు ఇది అంటున్నాడు వాళ్ళు. ఆ ముసలోడు ఎట్లాగైతే చెప్పాడు అక్కడ ప్రవక్తకి, దేవదూత వచ్చాడు, 7వ దూత కూడా వచ్చాడు, బ్రహ్నం గారు నా కల్లోకి వచ్చాడు, బలిష్ఠున దూత నా కల్లోకి వచ్చాడు, 8వ దూత, 11వ దూత, 12వ దూత కూడా వస్తున్నారు నాకు. నెక్స్ట్ బ్రహ్నం తర్వాత నీరేం చెప్పారు? బ్రహ్నం గారి తర్వాత నేనే అని చెప్పాడు.